వస్తున్నారు. పూజనీయులైన శ్రీ బాపినేని గారు, గౌరవనీయులైన శ్రీ తాతారావు గారు, మంచికి మరో పేరైన శ్రీ సీతాపతి గారు, దేశభక్తి పరాయణులైన శ్రీ తుకారాం గారు, వారికి దండం. ఈ అత్యవసర రహస్య సమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు శ్రీ తాతారావు గారు సెలవిస్తారు. అల్లుడు ప్రతి పండక్కి అత్తవారింటికి వచ్చినట్టు తుఫాను మన ఆంధ్రప్రదేశ్ కి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఎన్నో లాభాలు చేకూర్చి పెడుతూ ఈ సంవత్సరం కూడా మన అదృష్టం కొద్దీ తుఫాను వచ్చింది. ఎన్నో లక్షల ఎకరాలు, ఎన్నో వేల మంది మనుష్యులు, రోడ్లు సర్వనాశనం అయ్యాయి. ప్రభుత్వ అంచనా ప్రకారం దాని నష్టం 500 కోట్లు. అందులో మనం ఈ ఏడాది 5 కోట్ల రూపాయలైనా లాభం సంపాదించగలమని అంచనా. ఆగండి ఆగండి, ఇప్పుడే 5 కోట్లు వచ్చి పడిపోయినట్టుగా సంబరపడిపోకండి. ఆ డబ్బు సంపాదించడం అంత తేలిక కాదు. ఎందుకని? భీష్ముడికి సెకండ్లే మీ పనులకు అడ్డుకోబోయే కొత్త కలెక్టర్ రాబోతున్నాడు. ఏ కలెక్టర్ వచ్చినా మన్నేందే చేసేదే. ఆ కొత్త కలెక్టర్ నేటివ్ ప్లేస్ ఏదో తెలుసుకునే మన ఆనవాయితీ ప్రకారం సందాలు పోగు చేసి ఆయనకో సన్మానం కొట్టించే డబ్బు గోని సంచుల్లో ఇచ్చేస్తే నో నో నో, అది చాలా తొందరపాటు కార్యక్రమం అవుతుంది. శేషాద్రి చెప్పినట్టు ఆ కలెక్టర్ చాలా ఉభయ గోదావరి జిల్లాలను గడగడలాడించి ఇప్పుడు మన మీదకు దండయాత్రకు వస్తున్నాడు. మరి అతన్ని ఉంచే మార్గం లేదా? ఎందుకు లేదయ్యా, అడవిలో వెళ్లేటప్పుడు చెట్టు కొమ్మలు అడ్డొస్తే ఏం చేస్తాం? తలకాయ వంచుకుని మరీ పోతావా? అయినా వీలు లేకపోతే నరికేసుకుపోతాం. ఇప్పుడు మనం ఆ రెండో మార్గాన్ని అనుసరిస్తున్నాం. అంటే నిత్యావసర వస్తువుల్ని సామాన్య ప్రజకు అందకుండా చేసి అల్లర్లు సృష్టిస్తాం. అంటే పిన్నీసులు, శాక్ పీసులు, లబ్బర్లు. తుకారాం, వికారంగా మాట్లాడకు. నిత్యావసర వస్తువులంటే చాకు పీసులు, లబ్బర్లు కాదు. ఎండుమిర్చి, పంచదార, మంచి నూనె, కిరసనాయి. మంచి నూనె 20 రూపాయల గాడికే, ఎండుమిర్చి 30 రూపాయల గాడికే, పంచదార వచ్చి 12 రూపాయల గాడికే అమ్మండి. ఈ రేట్లకి సరుకు అంతే జనం కలెక్టర్ని కాదు మన్నీకి అంటారు. ఏం బాయ్, నీకు దిమాకు దెబ్బతిన్నట్టుగా ఉంది. అల్లర్లు చేసేది పైన వాళ్ళ చేస్తారని నమ్మకం ఏంటి? అదే అనే సందేహం కదరా భాయ్. చూడు, వీళ్ళందరినీ పోగు చేసి ఫుట్పాత్ల మీద పాకలు వేయించి వాళ్ళను రక్షిస్తున్నది మనం. వాళ్లను సంఘ విద్రోహ శక్తులు అని ముద్దు పేరు పెట్టి ఎన్నో సంవత్సరాలుగా అవసరం వచ్చినప్పుడల్లా ఆదుకుంటున్నది మనం. అర్థమైందా? 3 రూపాయలు పంచుతారా? 6 రూపాయలు కొంటారు కానీ 12 రూపాయలకి ఎవరు కొంటారు అండి? మీరు ఇట్లా తిరకాసుగా మాట్లాడితే మిమ్మల్ని మీ నేటివ్ ప్లేస్ కి పార్సిల్ చేస్తా. అరే అంత మగాళ్ళ? అవును, డబ్బున్నవాడిదే రాజ్యం, పవర్ ఉన్నవాడిదే ప్రపంచం. ఈ రేట్లకి మేము తెలుసాము. ఇంటికి మాకి రామాం చాలా జనాలు చూసుకోమంటారండి. మరి పురుట్లోనే పీక తొసకడం ఎందుకు? తర్వాత చూసుకో. No formals, please. స్ట్రిక్ట్ ఆఫీసర్ని సన్మానం తెప్పించడం నీ వల్ల కాదు. తాతారావు గారు ఎలాగైనా ఒప్పించుకున్నారు. సుబ్రహ్మణ్యాన్ని రెచ్చగొట్టి ఉపయోగించుకో. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. గురు గురు ఈ కలియుగంలో పుట్టుకొచ్చిన వాడు కాదయ్యా నువ్వు. థ్యాంక్ యూ. నువ్వు నాకు ఒక చిన్న సహాయం చేయాలయ్యా. ఏమిటయ్యది? మన ఊళ్ళో తాతారావు గారును బాపినేని గారు చాలా గొప్పవాడని ఒప్పుకుంటావు కదా? వాడు అయ్యా, తాతారావు గారు హత్య చేస్తే బాపినేని గారు అది హత్య కాదు ఆత్మహత్య అని నిరూపించగలరు కదా. అంత పవర్ఫుల్ మనుషులు మనం ఏదైనా సహాయం చేయమని అడిగినప్పుడు మనం చెయ్యలేదు అనుకో. సాయం ఏమిటయ్యది? సహాయం అంటే పెద్ద సహాయం ఏమి లేదయ్యా. కలెక్టర్ గారిని సన్మానానికి ఒప్పించడం. అది మాత్రం నా మీద పెట్ట. ఈ కొత్త కలెక్టర్ గారిని చూస్తే దూర్వాస మహామని గుర్తొస్తాడు. ఆయనకు ముక్కు మీద కోపం ఉంటే ఈయనకి పంచేంద్రియాలను కోపం ఉంటుంది.
కలెక్టర్ గారిని సన్మానానికి ఒప్పిస్తానని తాతారావు గారికి మాటిచ్చాను బాబు. ఇదిగో ఈ విషయం మాత్రం నా మీద పట్టుకో. నా వల్ల కాదు, నేను చేయలేను. నువ్వు చేయగలవయ్యా నేను చేయలేనయ్యా. బాబు, నువ్వు చేయగలవు. నేను చేయలేనయ్యా. బాబు, నువ్వు చేయగలవు. నేను చేయలేను. నా మాట ఇదిగో శేషాద్రి గారు, ఈయన మన ఆఫీస్ లో ఉన్న ఏకైక సాధు జంతు. ఈయన ఎందుకంటే పులి మీద కొలుగుతారు. కుక్కతో ఒక పట్టుకుని గోదావరి ఎత్తటం ఎంతో, ఈయనతో పనులు చేయించుకోవడం కూడా అంతే. రండి పోదాం. ఇదిగో జూలీ, నా గుండె ధైర్యాన్ని గురించి నీకేం తెలుసు మాట్లాడుతున్నావు? పెళ్ళాన్ని సెకండ్ షో సినిమాకి తీసుకెళ్ళని మగాళ్ళు మీ గుండె ధైర్యం గురించి నాకు చెప్తారా? పండి. ఇదిగో మీరు ఇలాగే నిందలు వేస్తుండండి. నేను ఇప్పుడే ఇలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సన్మానాన్ని ఒప్పించుకొస్తాను తెలుసా? వంకాయ ఆ? వంకాయ వంకాయ పచ్చిమిరపకాయ మీకే తెలుస్తుంది. మీరు ఇక్కడే నిలబడి ఉండండి, నేను ఒప్పించుకొస్తాను. చూడండి. నమస్కారం సార్. నా పేరు సుబ్రహ్మణ్యం సార్. 15 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసులో పనిచేస్తూ చార్జ్ షీట్ గానీ సింగిల్ మెమో గానీ తీసుకొని ఈ ఏకైక వ్యక్తిని సార్. ఈ సంగతి చెబుతాను. మీరు ఇప్పుడు డ్యూటీ పాటు చేసుకుని వచ్చారా? లేదు సార్. మరి ఎందుకు వచ్చారు? మీకు సన్మానం చేయించాలని. సన్మానం ఎవరు? మీరు చేస్తారా? లేదు సార్. కొన్ని స్టాఫ్ చేస్తుందా? అదే కాదు సార్. మరి ఎవరు చేస్తారు? తాతారావు గారు సార్. ఆయన ఎవరు? బాపురెడ్డి గారు బంధువు సార్. బాపురెడ్డి గారు అంటే తుకారాం గారు స్నేహితుడు సార్. అసలు ఈ తుకారాం ఎవరు? వీళ్ళంతా ప్రజాబంధువులు సార్. అయితే మీకు వాళ్ళకి సంబంధం ఏమీ లేదు సార్. ఏ సంబంధం లేకుండానే వాళ్ళ తరఫున అయితే మీరు ఎందుకు? ఇంతకుముందు కలెక్టర్ గారిని కూడా ఇలాగే సన్మానించారు సార్. అందుకని. ఎవరు సన్మానించారు? వాళ్ళే సార్. అప్పుడు మీరే రాయబారం నడిపించారా? లేదు సార్. మరి ఎవరు నడిపించారు? సార్, మీరు ఈ సన్మానానికి వెళ్ళదు సార్. నేను మిమ్మల్ని అడగలేదు సార్. వస్తాను సార్. ఏమైంది గురు? కాయా పడ్డా? మీ కూర్చోయేమని సక్సెస్. ఇదేమిటయ్యా బాబు, ఏమైంది? ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. అయినా మళ్ళీ ప్రయత్నం చేయమందాం. మళ్ళీ ప్రయత్నించమంటే ఈయన చేత్తో మీ చెంప వాయిస్తాడు. రండి. తొందరగా ఇచ్చి పంపు భాయ్. ఎందుకలా తోస్తారు? వేస్తారుగా రేషను. ఆ సుబ్బు చెట్టుకి ఏం పయ్యాకాలం వచ్చిందో. కిలో పంచదార 12 రూపాయలకి ఇస్తున్నాడు. ఆ ఖాదర్ ఖాన్ దేవుడు నా చోడు కిలో 3 రూపాయలకి ఇస్తున్నాడు. ఆ ఖాదర్గాడు అన్నంత పని చేస్తున్నాడు. పంచదార కిలో 3 రూపాయలకు అమ్ముతున్నాడు. అయితే మొదలెడతామా? అరే ఇస్తామంటుంటే ఏంటి మరి మీరు? ఆ దేవుణ్ణి అవమానిస్తారా? ఆ హిందువులు తెలుస్తావరా? భరతఖండం భగ్గుమంటోంది. భారతీయత బుద్ధి అవుతోంది. భరతఖండం భగ్గుమంటోంది. భారతీయత బుద్ధి అవుతోంది. భక్షకుల విషదాడనంతో, భక్షకుల పరపూరణంతో, భక్తుల చరణోలు కుంగిలే జానకి శోభానంతో. భరతఖండం భగ్గుమంటోంది. భారతీయత బుద్ధి అవుతోంది. మతం పేరిట మారణాలు, కుల
కాలం చేరిక దారుణాలు భారతత్వం తెలిసినప్పటి హరుడుగా ఈ నరుడు మారే అగ్నిగోత్రం మనిషి గోత్రం అయిన నాడే మమత మండే ఆ మహాత్ముడు కలలు గన్న దేశమా ఈ భరత ఖండం ఈ దురాత్మ దుర్వినీతుల చేతిలో ఇది ఖండ ఖండం భరత ఖండం భద్రమంటోంది భారతీయత బుద్ధి అవుతోంది. రాష్ట్ర రాజధానిలో 2 వర్గాల కొట్లాట. పాత బస్తీలో తిరిగి అల్లరు, కత్తిపోట్లకు 5 మృతి, కర్ఫ్యూ లేని చోట్ల కత్తిపోట్లు, భయం గుప్పిట్లో రాజధాని. నమస్కారం కలెక్టర్ గారు. శాంతి దూతలం ప్రజా బంధువులు. నా పేరు తాతారావు. కాకినాడ నేటివ్ ప్లేస్. నా పేరు సీతాపతి. శ్రీకాకుళం నేటివ్ ప్లేస్. ఇతను ఐఎమ్ తుకారాము. నా నేటివ్ ప్లేస్ వచ్చే నెల్లూరు అని తెలుసుకునే సిద్ధంగా చేరి శాంతి ప్రవచనాలు చెప్తామంటే పాస్ ఇష్యూ చేశాం. ఐసి కలెక్టర్ గారు, నిజానికి జిల్లాధికారిగా మీరు ఈ నగరంలో కాలు పెడుతున్న శుభ సందర్భంలో మంగళ వాయిద్యాలతో పూలమాలలతో మీకు స్వాగతం చెప్పాలనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు తుపాకీ మోతలే మంగళ వాయిద్యాలుగా, శవాల బారులే పూలమాలలుగా మీకు స్వాగతం పలుకుతున్నాయి. అందుకు మేము చాలా బాధపడుతున్నాం. నా కడుపు తరుక్కుపోతాంది కదా. ఓకే, మీ సానుభూతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. సబ్జెక్ట్: కమ్యూనల్ డిస్టర్బెన్సెస్, కర్ఫ్యూ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 24 hours. సార్, సుబ్రహ్మణ్యం గారు. అలాగే సార్. Yes, please. Emergency meeting of all the district officials is called for 16th of this month. నమస్కారం సార్. Mr. Subramaniam? ఎస్ సార్. ఈ గలాభాంతం ఎక్కడ ప్రారంభమైంది నీకు ఏమైనా ఐడియా ఉందా? అబ్దుల్ ఖాదర్ రేషన్ షాప్ దగ్గర సార్. ఈ గొడవంతా జరిగేటప్పుడు నా భార్య అక్కడే ఉంది. ఎవరి అబ్దుల్ ఖాదర్? మీకు ఎదురు తిరిగాం, దెబ్బ తిన్నాం. ఇక నుంచి మీరు చెప్పినట్టే వింటాం, మీరు చెప్పిన రేటుకే అమ్ముతాము సార్. అరే క్యా హై ఖాదర్ భాయ్, మేము మీకు ఎప్పుడూ స్నేహితులమే కదా. శుక్రియా సార్. శుక్రియా శుక్రియా అంటే పనులు ఎక్కడవుతాయి ఖాదర్ భాయ్? డబ్బు ఉన్నవాడిదే రాజ్యం, పవర్ ఉన్నవాడిదే ప్రపంచం అని ఇప్పటికైనా నువ్వు గుర్తించావు. చాలా సంతోషం. చూడు ఖాదర్ భాయ్, ఇంటికి వెళ్ళి 50,000 క్యాష్ పంపించు. 50,000? ఇప్పటికే కొట్టు తగలబడిపోయి చాలా నష్టపోయాం సార్. ఆ మాటకొస్తే మేము నష్టపోయాం ఖాదర్ భాయ్. మేం కోడిదోడల్లా పెంచుకున్న 4 రౌడీలు నీ మూలంగా పేకమేడల్లా కూలిపోయారు. సో నలుగురికి 4 10 40,000 ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది కదా. గవర్నమెంట్ ఇచ్చిందే చచ్చిపోయినాడ ఫ్యామిలీస్ కి, మాకేం ఇచ్చింది తేడా. మళ్ళీ మేము 4 రౌడీస్ తయారు చేసుకోవడానికే మాకెంత అవుద్ది ఖర్చు? చూడు ఖాదర్ భాయ్, మర్యాదగా డబ్బు పంపించేయి. ఇప్పుడు కొట్టే పోయిందని ఏడుస్తున్నావు, ఈసారి కొంప కూడా పోతావు. జీ సార్, అలాగే పంపిస్తాం. సంతానలక్ష్మి, సంతానలక్ష్మి, అబ్బా సంతానం వస్తున్నా. ఏమే మొగుడనేవాడు పగలంతా ఆఫీసులో కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తే చిరునవ్వుతో ఎదురవ్వాలనే కనీస జ్ఞానం ఉందా నీకు? నా బతుకు చిరునవ్వు ఒకటి మిగిల్చారా? ఏమిటే ఏమిటా నేను నీకు చేసిన అన్యాయం? ఆడపిల్ల కావాలి, ఆడపిల్ల కావాలని ఏడాదికి ఒక్కరి చొప్పున 11 మంది మగపిల్లల్ని కన్నారు. నేనా కనదే? అయినా ఇప్పుడు నీకు వచ్చిన లోటు ఏమిటంట? లోట మొదటి కానుపుకి నాగుపాము లాంటి నా నడుము చింత మొద్దులా తయారైంది. రెండో కానుపుకి తాచుపాము లాంటి నా వాలుగడ కొత్తిమీర కట్టలా తయారైంది. మూడో కానుపుకు బీపీ, 4గో కానుపుకి షుగరు, 5వ కానుపుకి ఆపేయి ఆపేయి ఆపేయి. ఏమే 11 మందిని కన్నందుకు నువ్వు ఊరికే లెగ్గించుకుంటున్నావు, కానీ బయట వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ఏమోయ్ సుబ్రహ్మణ్యం, నిన్ను నీ 11 మంది పిల్లలను చూస్తుంటే క్రికెట్ టీము దాని మేనేజర్ గుర్తుకొస్తున్నారు అని అంటున్నారు. అబ్బో, నీకు ఎన్నిసార్లు చెప్పానే, క్రికెట్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆట. అందులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు మనకలాగానే. వాళ్ళకు తోడు 2 ఎక్స్ట్రాస్ కూడా ఉంటారు. అందుకే తెలిసిన వాళ్ళందరూ ఏమంటున్నారో తెలుసా? ఏమోయ్ సుబ్రహ్మణ్యం, కన్నవాడు ఎలాగో 11 మందిని కన్నావు, తొందరలో ఆ 2 ఎక్స్ట్రాస్ కూడా కనీరాదుతో అని అంటున్నారే. కలుగుతావు? రండి, తొందరగా స్నానం చేసి రండి, అన్నం పెడతాను.
నీతి సూత్రాలు మీరు చదివారా? కూర్చోండి. ఎందుకు అలా దెబ్బలాడుకుంటారు? మీకు నేనేం చెప్పాను? ఇదంతా ఒక కుప్పేనా? మరి మీరంతా మతకలహంలో కొట్టుకునేట అలా కొట్టుకుంటారా? నేను చెప్పాను. ఎవరది? ఫాస్ట్ ఫోన్ యువతలు నేను స్పీకర్లు మాట్లాడుతుంటే అవతల శబ్దాలు ఏమిట్రా? ప్రతిపక్ష నాయకులాగా ప్రవర్తించామంటే డొక్క చీరేస్తాను, తాట వచ్చేస్తాను. అప్పుడు అలా పెట్టా నువ్వేమిటలా దీపం స్తంభంలాగా నిలబడిపోయావు? కొరటించు. వడ్డించడానికి ఏమీ లేదు. ఎందుకని? నిండుకున్నాయి. నెలాగా దగ్గరికి వస్తానుగా, జీతం నాగానే కొనేద్దాం. మీ జీతం వచ్చేది. Oh,
సార్ ఈ D12 ఫైల్ లాకర్లో పెట్టమంటారా సార్? అందులో బాపిరెడ్డి గారి నంబర్ చూసి డైల్ చేసి ఆయన వచ్చారు లేదు తెలుసుకో. ఎస్ సార్. హలో, ఎవరు మీరు? నేను కలెక్టర్ గారి పియ్యని. అయితే ఏమిటి, ఎవరు కావాలి? బాపినేడి గారు వచ్చారేమో కనుక్కోమన్నారు. ఎవరు? కలెక్టర్ గారు. రాలేదు. బాపిరెడ్డి గారు ఇంకా రాలేదు సార్. రైట్, ఈ నోటీస్ ఆఫీస్ సర్క్యులేట్ చేయండి. ఎస్ సార్. ఉద్యోగస్తుల ప్రవర్తన నియమావళి 10 గంటల లోపు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టాలి. 10:10కి రిజిస్టర్లో కలెక్టర్ టేబుల్ మీద ఉంచాలి. లంచ్ మధ్యాహ్నం 1 గంట నుండి 1:30 లోపే పూర్తి చేసుకోవాలి. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి, లంచగొండితనానికి దూరంగా ఉండి ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో ఉన్న దురభిప్రాయాలను దూరం చేయాలి. బై ఆర్డర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సాక్షాత్రి, ఏమిటయ్యా నువ్వు చేసిన పని? కొత్త బిచ్చగాడు పొద్దురగడని కొత్తగా వచ్చిన ఆఫీసులు ఉన్న జబ్బే ఇది. అంటే నీతిగా ఉండమని చెప్పడం తప్పంటావా? నిస్సందేహంగా తప్పే. సత్యం కోసం నిలబడ్డ సత్యహరిచంద్రుడు కథ చదివాక అన్నమాట నిలబెట్టుకోవడం కోసం దశరథుడు పడ్డ పాటలు విన్నాక ఎవడు నీతి నియమాల గురించి వాడు పడ్డావు. నీలాంటి ఆశావాదులు ఉన్నారని తెలిసే గాంధీ మహాత్ముడు అలా అన్నాడు. ఏమన్నారు సుబ్రహ్మణ్యం గారు? ఏమన్నాడా? ఈ దేశం నీతులు చెప్పేవాళ్ళు లేక చెడిపోలేదు, ఆచరించేవాళ్ళు లేకే చెడిపోయింది. మీ కుర్చీలో కూర్చొని మీ టేబుల్ మీద ఆచరించండి, వెళ్ళండి. నిజం చెప్తే మీ ఇష్టం వెళ్ళ. ఏమే, ఆఫీసు నుంచి వచ్చినప్పుడు కొంచెం చిరునవ్వుతో ఎదురమ్మని ఎన్నిసార్లు చెప్పానే నీకు? ఒళ్ళు బాగలేక నేను ఏడుస్తుంటే మధ్యలో మీ తెప్పులు ఏమిటండి? ఏమైంది నీకు? వాంతి చేసుకున్నాను. ఏంటి? పొద్దున్నే 2 సార్లు వాంతులు చేసుకున్నాను. వాంట? ఎక్స్ట్రా ఏమిటండి? అదేనే, క్రికెట్ ఆటలో 2 ఎక్స్ట్రాస్ ఉంటారని చెప్పానే, ఆ 2 నీకు పుట్టబోతున్నారే. నా తలకే కలిసి నింతో పొద్దున్నే వంట చేస్తూ రుచి చూశాను, వాంతులు ఏంటి అన్నాను. మరి ఆ సంగతి ముందు చెప్పారు. ఎవరుగా ఆడుతున్నా? ఏమైనా సంతానం? ఎవరది? స్పిన్మోల్ రా. ఏమిటా మొదలష్ట పేర్లు? హాయిగా రామారావు, భాస్కర్ రావు అని పేర్లు పెట్టుకోవచ్చుగా. ఎలా స్పిన్మోల్? ఎందుకు గడుస్తున్నా? మరేమో మూడో నన్ను కొట్టాడండి. ఎవరు? ఫాస్ట్ బౌలర్ రా. ఎలా ఫాస్ట్ బౌలర్? ఎందుకు కొట్టెవరో స్పిన్ బౌలర్ని? అవునండి, మరో తమ్ముడు బీడి తాగాడండి. బీడి తాగావా? ఏమిటే నిర్దోషుల మీద పోలీసులు జులుం చేసినట్టు ఇక్కడ స్పీకర్ అనేవాడిని నేను ఒకడున్నాను తెలుసా? ఎరా, తమ్ముడు బీడీ తాగాడని నువ్వు కొట్టావన్నమాట. అవునండి. అంటే చట్టాన్ని నీ చేతుల్లో తీసుకున్నావు అన్నమాట. అంటే అసెంబ్లీలో కుర్చీలతోనూ కర్రలతోనూ కొట్టుకుంటున్నారు కదా, ఇక్కడ ఇంట్లో కొట్టుకుంటే తప్పేమిటి అనుకున్నావు అనమాట. సరేరా, నీకంటే చిన్న వాడిని కొట్టడానికి నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే ఇప్పుడు పెద్దవాడిని నేను చట్టాన్ని చేతిలో తీసుకుని నిన్ను నేను స్పీకర్ని నా ఇష్టం చెడు ప్రవర్తిస్తాను. పోదరికి నిన్ననగా వెళ్ళావు, కనీసం వెళ్ళిపోయినా చేయలేదేమిరా తమ్ముడు? పన్ను ఒత్తిడిలో తీరిక దొరకలేదక్కయ్య. అవును, దొరికేది పడుకుందా? ఇదిగో లేదు నందు, నీకోసం ఎదురు చూస్తున్నాను. నాకోసమా? ఏమిటమ్మా? అక్కయ్య, కొంచెం మెన్షన్ పెట్టరా. అలాగే. ఏమిటమ్మా? నీకోసం కలెక్టర్ శ్రీహరి ఇంటికి వచ్చాడు, 2 సార్లు ఫోన్ చేయించాడు. ఓ అలాగా. నీకు అతనికి ఇంతకుముందు పరిచయం ఉందా నాన్నగారు? ఏదో కేసులో నన్ను ఇరికించి ప్రభుత్వానికి పట్టివ్వాలని చూస్తున్న వాడికి పరిచయాలతో పని ఉంటుందమ్మా. కలెక్టర్ హోదాలో ఉన్న అతను అకారణంగా మిమ్మల్ని ఎందుకు పట్టేయాలని చూస్తాడు? అదే, నేను కిందటి ఎలక్షన్ లో పాత ప్రభుత్వాన్ని పనిచేశానమ్మా. ఇతనేమో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన మనిషి. నన్ను ఎలాగైనా ఇరికించి ప్రభుత్వం దృష్టిలో తాను చాలా నిజాయితీ గల ఉద్యోగులను ముద్ర వేయించుకోవాలని అతని తాపత్రయం. మీ మీద కోపానికి కారణం అది కాదు నాన్నగారు. అంటే ఏమిటి ఉద్దేశం? ఏం లేదు నాన్నగారు, ఏం లేదు. ఆ పుస్తకాల పురుగు శ్రీహరిని నా చుట్టూ దీపం పురుగులా తిప్పుకుంటానని నేను ఛాలెంజ్ చేశాను. ఇంపాసిబుల్ అని మీరన్నారు,
ఇంపాసిబుల్ అని నేను నిరూపించాను. ఏమన్నారు? టీచ్ చేస్తూ అతను వెనకబడి పాట పాడావు, కానీ అతనేమో నిన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఓహో అతొచ్చారా? అయితే అతను నాతో డ్యూయట్ పాడితే మీరు ఓడిపోయినట్టు ఒప్పుకుంటారా? దుర్గా ఎందుకే పాపం అమ్మాయి కూడా శ్రీహరితో ఆటలు కాదే. అతనికి బీకామ్ లో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు నేను కంగ్రాచులేట్ చేయడానికి వెళ్తే పట్టించుకోలేదు. అతను చదువులో గొప్పవాడైతే నేను పుట్టుతోనే ఐశ్వర్యంలో పెరిగిందని. ఆ రోజు నేను నవ్వులు పాలైనట్టే అతను నలుగురిలో ఏదో ఒక రోజు నవ్వులు పాలు కావాలి. నటించడంలో పడి నువ్వు నిజంగానే ప్రేమలో పడితే కోటికి పడగెత్తిన బాపినేడుగా రక్తం పంచుకుని పుట్టిందని. ఆఫ్టర్ ఆల్ ఒక సామాన్యుని ప్రేమిస్తానా? చూడండి అతనితో ఎలా నాటకం ఆడతాను. ఇవన్నీ చదవటానికి? అబ్బే ఇవన్నీ నేను ఎప్పుడో చదివేశానండి. ఈ వయసుకి ఎప్పుడు భారత భాగవత రామాయణాలని చదివేశారా? రియల్లీ థ్రిల్లింగ్ అయితే. ఇవే కాదండి, శృంగార కావ్యాలు కూడా చదివేశాను. స్ప్లెండెడ్. తాపీగా తర్వాత మెచ్చుకుంటారు కానీ మంచి పుస్తకం ఏదైనా సజెస్ట్ చేయండి. నీకు నేను మంచి పుస్తకం సజెస్ట్ చేయటమా? వాటి పెట్టు. అవునండి, మహాసముద్రంలో మంచినీళ్ళే కరువైనట్టు ఈ లైబ్రరీలో చదువుకోవడానికి మంచి పుస్తకమే దొరకట్లేదు. అవును, ఇంతకీ మీరు స్త్రీయా లేక పుస్తకమా అని మీకు వచ్చిందా అనుమానం? నిజంగా నేను పుస్తకాన్ని. నాలో కొన్ని పేజీలు వ్యాసుడు తినేశాడు, మరికొన్ని వాల్మీకి తినేశాడు, మరికొన్ని పేజీలు శృంగారంతో నిండున్నాయి. వాటిని మీరు ఎప్పుడు చదువుతారా అని తాతాలాడిపోతున్నాయి. ఈ పేదవాళ్ళు ఆశలు కల్పించాలని చూస్తున్నారా? ఈ మాట మజ్ను లైలాని అడగలేదు, దేవదాస్ పార్వతిని అడగలేదు. మీరు నన్నెందుకు అడుగుతున్నారు? ఏమండి ఏమండి దుర్గా, లైబ్రరీలో నువ్వు అన్న మాటలు వినగానే నా హృదయ దుర్గంలో తలుపులు తెచ్చుకున్నాయి. మాటల్లో చెప్పలేని నా మధుర వేదనను మంజు గార్డెన్స్ లోని వినిపించాలనుకుంటున్నాను. సరిగ్గా 10 గంటలకు అక్కడికి రా. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నీ శ్రీహరి. ఏ ఇప్పుడైనా ఒప్పుకుంటారా? కళ్ళ ముందు నిదర్శనం కనబడుతుంటే ఒప్పుక ఏం చేస్తాం? మన పందెం నాటి సరే గాని నీ ప్రేమ నాటకానికి నిజంగానే నీ పెళ్ళే ముగింపోతుందేమో. నెవర్. ఒక సామాన్యుని దుర్గ ఎన్నడూ పెళ్లి చేసుకోదని ఇదివరకే చెప్పింది, మళ్ళీ చెప్తోంది. కోతలు పైకే షేక్స్పియర్ ఏమన్నాడు? లవ్ ఇస్ బ్లైండ్ అన్నాడు. నీకేసు అంటే నీకు లవ్ ఇస్ బ్లైండ్ కావచ్చు, కానీ నాకు మాత్రం లవ్ ఇస్ ఎ గేమ్. వస్తా. హలో కంగారు పడకు. నువ్వు శ్రీహరి కోసం వచ్చినా నేను మాత్రం నీ కోసం వచ్చాను. రాజు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఉండదా మరి? ఒకే క్లాస్ లో చదువు పంచుకుంటున్నావు. ఒక్క శ్రీహరికి మాత్రమే నువ్వు వెళ్ళి పంచుతానంటే ఎలా? అందుకని అదేదో నేనే నందుకుందామని. ప్రతి ఆడది తాళి కట్టించుకున్న తర్వాత మగాడి సొంతం అవుతుంది, కానీ ఇప్పుడు నువ్వు నా సొంతం అయిన తర్వాత తాళి కట్టించుకుందువు కానీ. తప్పమ్మా, రాబోయే ముగ్గుని చెప్పుతో కొడతావా? అవలంటే చేత్తో కొట్టు. తీపి గుర్తుగా నా హృదయంలో దాచుకుంటాను. ఇంతకు ముందు ఏ పిల్లైనా కన్ను పట్టి కౌగిలించి ముద్దు పెట్టిరా, అది కాస్త మొదలెట్టగా ఇంతకు ముందు ఎవడైనా కన్ను కొట్టాడా? కన్ను కొట్టి కౌగిలించి ముద్దు పెట్టాడా? కొట్టకపోతే ముద్దే పెట్టకపోతే అది కాస్త నీతో మొదలెట్టనా? మొదలెట్టి అంతే చూపించన్నా?
కన్ను ఊరుకోదులే, చూడకపోతే నిద్రపోదులే, నీతో కలిసి నిద్రపోనిదే వేడి వయసులో కోడి కూయదే. ఇంతకు ముందు ఏ చిన్నైనా కన్ను పట్టిందా, కన్ను పట్టి కాగలించి ముద్దు పెట్టిందా, కొట్టకపోతే ముద్దే పెట్టకపోతే అది కాస్త నీతో మొదలెట్టనా, మొదలెట్టి అంతే చూసేయనా. కన్నెలు ఎగబడి కసి దూరం మాలో ఉంది, చెందుకు తెలియని చల్లగాటం ఎంతో ఉంది. ఏదెక్కి వస్తావా ఎక్కిపోతావా, నచ్చిన వాడి కోడు లేనిదే, వచ్చిన ఏడు మనకి రాదులే, ఇంతకు ముందు ఎవడైనా కన్ను కొట్టాడా, కన్ను కొట్టి కౌగిలించి ముద్దు కొట్టాడా. అది కాక నాకు మొదలెట్టవా, చూసేయవా. కి కలెక్టర్ నన్ను అనుమానించి మా ఇంటికి వచ్చాడు. 2 సార్లు ఫోన్ కూడా చేశాడు. ఇంటికి రాగానే అమ్మాయి చెప్పింది. ఎస్, అసలు నాకు తెలియకుండా కర్ఫ్యూ రోజున కలెక్టర్ గారిని ఎందుకు కలిశారు మీరు? నానా అంత తెలివిగా కుట్టిపరేగ తాతారావు. తెలివి గల వాళ్ళ ముందు మనం అతి తెలివిగా ప్రవర్తించకూడదు. ఓకే, గుడ్ నైట్. నువ్వమ్మా? ఏమిటి నాన్న ఇదంతా? ప్రియురాలి కోసం షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడని చిన్నప్పుడు హిస్టరీలో చదువుకుని నవ్వుకున్నాను. కానీ నీ అమ్మ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మరొక షాజహాన్ని చేసింది. ప్రపంచానికి అంతటికీ తెలిసిన ప్రేమ చిహ్నం ఆ తాజ్మహల్ అయితే నాకు తెలిసిన ప్రేమ చిహ్నం ఈ సమాధమ్మ. అమ్మంటే మీకెంత ఆరాధన నాన్న. కానీ ఏ లాభం తల్లి, ఇన్ని లక్షల డబ్బుండి కూడా మీ అమ్మను రక్షించుకోలేకపోయాను. అందుకే ప్రపంచం అంతా నిద్రపోయిన తర్వాత ఒంటరిగా ఇక్కడికి వచ్చి మీ అమ్మను కాపాడుకోలేని నా అసమర్థతను తలుచుకుని కుళ్ళి ఏడుస్తాను. నన్ను కూడా నీ వెంట తీసుకెళ్లి పార్వతీ నువ్వు వాపోతూ ఉంటాను. అది అనకండి నాన్న, లేకపోతే నాకెవరున్నారు? ఇంత డబ్బు ఉంది, అమ్మ ప్రాణాలు కాపాడుకోలేకపోతే నాకు తండ్రి ప్రేమ కూడా. అంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఇద్దరితోనే సరిపెట్టుకుని కుటుంబ నియంత్రణ స్కీమ్ కింద నాకు ఒక ఇంటిని మీరు నాకు కృతజ్ఞత చెప్పాల్సింది పోయి మీరే నాకు ఎదురు అసలు సరేనా? రోజుకు ₹1 ఇస్తాను, అది కూడా రోజుకు ఒకరికే. రే ఆగండిరా ఆగండిరా ఆగండి. రే అందరి పేర్లు రాసి లాటరీ చేస్తాను. ఆ లాటరీలో ఎవరి పేరు వస్తే ఆ వాడికి ₹1 ఇస్తాను. సరేనా? సరే ఉండండి, చీటీ వేస్తాను. ఫస్ట్ ఒకటి తీరా. మొదటి రోజు సుబ్రహ్మణ్యానికి వచ్చిందిరా, సుబ్రహ్మణ్యానికి వచ్చింది. అందుకని ఈ రోజు ఈ రూపాయి నాకు.
ఏమిటమ్మా వచ్చేది? ఆల్రెడీ పవతకు 10 అయింది. నేను ఇంటి దగ్గర తిప్పేటప్పుడు, నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. ఆఫీస్ అంతటికి నువ్వే పెద్దవు కదరా, నిన్నెవరు అడిగేది? ఆహా, అదే నీ ధైర్యం. అందరినీ 10 గంటలు రమ్మని నేను మాత్రం నా ఇష్టం వెళ్తే బాగుంటుందా? తప్పదు. ఫ్యాంటాస్టిక్. కవల పిల్లలకైనా తేడా కనిపిస్తున్నావు కానీ ఈ అసలు నోట్లకి నకిలీ నోట్లకి ఏమాత్రం తేడా కనిపిస్తుంది. మొన్న అక్టోబర్ 2వ తేదీన రిజర్వ్ విడుదల చేసిన నోట్లుందా అచ్చం ఇట్టగే ఉన్నాయి కదా. అమెరికా వాడు చంద్రమండలంలోకి వెళ్లి గుప్పెడు మట్టి తేవడం కాదని గొప్ప, అదిగో ఆ ₹2 నోటుగా అచ్చు గుర్తినట్టు పిల్లను గుర్తించాడే వాడు గొప్పవాడు, పైగా మన తెలుగువాడు. ఇంతకీ ఆ ఘనకార్యం చేసినవాడు ఎవరు? ఆయనే కదా సింహాచలం అనే భద్రాచలం నేటివ్ ప్లేస్. ఇదిగో సింహాచలం, నువ్వు సామాన్యుడివి కాదు, యూరి గగారినంత గొప్పవాడివి. నీకు పబ్లిక్ గా నలుగురిలోనూ సన్మానం చేసేస్తా. అతరావు, దొంగ నోట్ల విజ్ఞానికి పబ్లిక్ గా ఎలా సన్మానం చేస్తావయ్యా? ఏంది ఇది? తెలుగోడు గొప్పతనాన్నే తెలుగోడు ఒప్పుకోడు. అదే కదా మన ఈక్నెస్. సింహాచలమా, నీకు సన్మానం వద్దా? ఏదో తమ వాళ్ళు వద్దన్నా నేను మాను, నీకు సన్మానం చేసేస్తాను. తుకారాం, మరి శవాన్ని ఎలా డిస్పోజ్ చేస్తావా? ఏముంది, ఆ నేటివ్ ప్లేస్ కి పార్సిల్ చేస్తే సరే. ఫిలిప్స్, నువ్వు ఆ పందుడా అన్ని పైకి పంపారు, బానే ఉంది గానే ఆడొచ్చేసి నోట్లని జనంలోకి పంపేదట. ఇదిగో తుకారాం, నీకు ఆకారం అయితే ఇంత ఉంది కానీ ఆలోచన ఎంత కూడా లేదయ్యా. అదే కదా నా ఈక్నెస్. ఈ నోట్ల బస్తాల్ని మన ఓక లారీలో వేస్తాం, ఆ లారీ సరాసరి మన పొట్టల అమృత జనక పాదంలోకి వెళ్ళి ఆగుతుంది. బేరర్ల రూపంలో ఉన్న మన గుండాలు ఆ బస్తాలను వచ్చి స్వాధీనం చేసుకుంటారు. బస్తాలు అన్ని రూపం అన్ని ఎందుకురా? స్వస్తిక్ మార్కుల బస్తాలు మాత్రమే తీసండి, మిగతా తీసుకెళ్లి గోదాట్లో కలిపి. ఎక్కడ పక్క Please take notes. To the Secretary, Finance Ministry, Government of India. Subject, counterfeit notes of ₹2 value. Sorry, Miss Julie. I'll call you back, okay? ఓకే సార్. Fine. Sir? Come on. అలాగే సార్. కంగ్రాచులేషన్. Thank you. Please take your seat. థ్యాంక్ యూ. అన్నమాట నిలబెట్టుకున్న వాళ్ళు, పట్టుదలతో కార్యం సాధించిన వాళ్ళు ఈ దేశంలో వేళ మీద ఉన్నారు. అందులో మీరు ఒకరైనందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. Thank you very much. కానీ మనిషి తన తెలివితేటల్ని కక్ష సాధించడం కోసం వినియోగిస్తే మాత్రం సమాధైపోతాడు. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే సూటిగా చెప్పు. అంత అర్థం కాని విషయం నేనే మాట్లాడటం లేదు. నా మీద ద్వేషంతో ఏ పాపం ఎరుగని మా నాన్నగారిని దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఆయన ఈ నగరంలో కేవలం వ్యాపారస్తుడు మాత్రమే కాదు, పేదవాళ్ళకి ప్రత్యక్ష దైవం. తన సంపాదనలో 10వ వంతు దాన ధర్మాలు చేసి దానకరుణుడు అనిపించుకున్న గొప్ప వ్యక్తి. ఆయన జోలికి వెళ్తే మీరు ఈ జిల్లా నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధం కావాల్సి వస్తుంది. జాగ్రత్త.
చిక్కితే చికనా చిక్కితే పట్టనా దక్కితే చికనా అలిగేది అందాల దానా అలసిన అందంలో మెరిసిన సొగసుల్లో నిన్ను చూస్తా వయ్యారంలో వంపు సంపు చూపులతో కుందేస్తా ఎత్తులే చూసుకో ఎత్తులే చూసుకో నీ కాలు జారే నొప్పిల్లో పండు వేసుకుందామా చిక్కితే పట్టనా దక్కితే చికనా ఉత్తమ రొప్పుల్లో చిరజావే చిన్నదాన గెలుపు ఓటమి దైవాధీనం వలతేలే మన సొంతం ముద్దులే గెలుచుకో ముద్దులే గెలుచుకో వేసుకుందామా చిక్కితే పట్టనా దక్కితే చికనా అలిగేటి అందాల దానా చూసారటే మీతో పందెం కట్టినట్టుగా అతన్ని నా వెనకాల పిచ్చి కుక్కలా పరిగెత్తించుకుని తీసుకొచ్చాను. పేదవాడి మనసులో ఉన్న ఆశ ఎంత దారుణమైందో నిరూపించాను. ఒప్పుకున్నామే, అమాయకుల్లా కనిపించే శ్రీహరిలో ఇంత వచ్చేసిందని నువ్వు అనుకోలేదు. సరదాగా ప్రేమించావు. ఎస్, వీళ్ళతో పందెం కాసని నెగ్గాను. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీ అహంకారం దెబ్బతినకూడదని, నువ్వు ఈ పందెంలో ఓడిపోకూడదని, నీ ఫ్రెండ్స్ నేను చూసి గెలి చేయకూడదని అబద్ధం ఆడుతున్నావు. నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు కదా? ప్రేమించడమా? ఏ మిస్టర్, నీ లైఫ్ లో ఎప్పుడైనా కార్ ఎక్కాలని నిర్ణయించావా? నేను కారులో తిరగాలని, మేడల్లో బ్రతకాలని నేను కోరుకోవటం లేదు. నీ మంచితనం నన్ను తీసుకుంది. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. నటించే శ్రీహరి, నీలో ఆశ లేదు. తేరగా వచ్చిన సొంత పెద్దవాడిని అయిపోవాలని అనుకోలేదు. ఐ నో ఇట్. పేదవాడికి ఎప్పుడు ఛాన్స్ దొరికినా డబ్బున్న వాడిని చేజిక్కించుకోవాలంటే మిస్టర్ శ్రీహరి, మర్యాదగా చేతి. నువ్వు చేయబట్టుకున్న అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసే వరకు నేను వదిలిపెట్టి. వాట్ యూ థింక్ ఆఫ్ మీ? నన్ను పెళ్లి చేసుకునే స్తోమత నీకుందని ఎలా అనుకున్నావు? స్తోమత అనేది పుట్టుకతో రాకపోవచ్చు, కానీ మనిషి స్వయం కృషితో సంపాదించవచ్చు. ఒకవేళ నువ్వు నన్ను కాదంటానని నా పేదరికం అర్థమైతే నేను కష్టపడి చదువు కలెక్టర్ అవుతాను.
మీరు కలెక్టర్ని అయితే నా భార్యగా నీ స్థానం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు ఊహించు. కలెక్టరా? నాయనా, మా దుర్గ ఇంటి ముందు వాచ్మెన్ గా ఉంది. వాచ్మెన్ కి నిజాయితీ కావాలి, గుండె ధైర్యం కావాలి. నా అంచనా ప్రకారం అయితే దుర్గ ఇంట్లో పని మనిషిగా ఉండొచ్చు. నువ్వు లేకుండా నేను బ్రతకలేదు, నీ ప్రేమ లేకుండా నేను జీవించలేదు. నువ్వు నన్ను అవమానించిన అసహించుకుని నేను వదిలిపెట్టి బ్రతకలేను. ప్లీజ్. హలో, ఎస్ ప్రియ కుమార్ స్పీకింగ్. ఎప్పుడు వచ్చావు? ఈ రోజే వచ్చాను. సూపరింట్ ఆఫ్ పోలీస్ గా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను, వెంటనే నీకు ఫోన్ చేస్తున్నా. ఇటు వస్తున్నావా? ఈ రోజు సాయంత్రం మనం మీట్ అవుతున్నాం. ఎక్కడ? ఆఫీస్ క్లబ్. ఆఫీసెస్ క్లబ్ ఎందుకురా, మా ఇల్లు ఉండగా. సొంత ఏమిట్రా? యా, మా డాడీ వాళ్ళు ఉండేది ఇక్కడేగా. వెరీ గుడ్. దాని మీటింగ్ కదరా. చిన్నప్పుడు బుద్ధులు నీకు ఇంకా పోలేదన్నమాట. అయినా నువ్వంత కంగారు పడుతున్నావేంటి డాడీ? ఏదో తప్పని చేసిన వెళ్ళగా. చచా, నేనెందుకు కంగారు పడతాను? అయినా నీ పోలీస్ బుద్ధి పోనొచ్చుకున్నావు కాదు. ఏమిటి, ఎప్పుడు వచ్చావు? నేను వచ్చి గంట పైన అయింది. రిపోర్ట్ కూడా ఇచ్చొచ్చాను. ఎవరి మీద? జాయినింగ్ రిపోర్ట్. నీకు శుభవార్త. దీన్ని కట్టుకు రాలేదు కదా. ఈ బుద్ధి మాత్రం నీ వారసత్వంగా నాకు రాలేదు. మళ్ళీ కొట్టావురా పోలీస్ దెబ్బ. ఇంతకీ ఏమిటో చెప్పా శుభ. నా ప్రాణ స్నేహితుడిని వాళ్ళ టీకి పిలిచాను. వాడిని చూస్తే నా కొడుకు ఇంత మంచి స్నేహితుడు ఉన్నాడా అని నువ్వే ఎదిరిపోతావు. ఎవర్రా అంత గొప్ప స్నేహితుడు? శ్రీహరిని, ఈ జిల్లా కలెక్టర్. కలెక్టర్? అవును డాడీ. మరి టీకి పిలవడం ఏమిట్రా, డిన్నర్కే పిలవలేకపోయావా? వస్తా. చాలా సంతోషం అశోక్. ఇద్దరు స్నేహితులను ఒకే చోట ఆఫీసర్లకు పనిచేయడం నిజానికి మన అదృష్టం. ఈ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడానికి ఇద్దరం శాయశక్తులు కృషి చేద్దాం. ఓకే? షూర్. బాబు గారు, ఏమిటి, ఏం జరిగింది? సార్ వీడు. నువ్వు వాగు బాబు, నేను చెప్తాను. నేను అమృత హోటల్లో వంట మనిషిగా ఉంటున్నానయ్యా. ఈ నెల జీతం కింద 2 రూపాయలు కట్టించారండి. ఎఫ్ఐఆర్ తెచ్చుకున్న కదా కొట్టు కడికి వెళ్తే దొంగ నోట్లను పట్టుకున్నారండి. అదేంటి, మా పెద్దబాబు గారు దొంగ నోట్లు ఎందుకు ఇస్తారంటే ఇక్కడ తీసుకొచ్చారు బాబు. ఎవరు మీ పెద్దబాబు గారు? తాతారావు గారండి, ఈ నాన్నగారు. దేవుడు లాంటి తాతారావు గారి మీద నిందలేస్తా. ఏమిటి ఏమిటి హడావుడను? వీడెవరో తన జీతం కింద నువ్వు దొంగ నోట్లు ఇచ్చావని చెప్తున్నాడు. ఎవడురా నువ్వు? అదేంటండి, నేను మన అమృత హోటల్లో వంటవాణ్ణి. అలాగా. గురునాథం, అయ్యా, ఈవేళ మన హోటల్ వర్కర్స్ కి జీతాలు బాబు నాకేం తెలియదు బాబు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. సుబ్రహ్మణ్యం గారు నాదం. అలాగే సార్. Close the door. Sir, I said close the door. Lock it. Lock it, sir. Come on. Come on, I say. Mr. సుబ్రహ్మణ్యం, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన రోజున ఈ నగరంలో ఇంతమంది ప్రముఖులు నాకు సన్మానం చేస్తారని చెప్పే కదా. అవును సార్. అప్పుడు నేనేమన్నాను? మీరు చాలా ప్రశ్నలు వేస్తే వాటికి సంతృప్తిగా సమాధానం చెప్పలేకపోయింది సార్. దాంతో ఆ రోజు టాపిక్ అక్కడితో ఆగిపోయింది సార్. కరెక్ట్. ఇప్పుడు ఆ టాపిక్ మళ్ళీ మొదలైంది. ఈసారైనా నాకు సంతృప్తికరమైన సమాధానాలు నువ్వు చెప్తామని అనుకుంటున్నాను. నిజంగా నాకేమీ తెలియదు సార్. నీకేం తెలియదు? అదే సార్, ఆ బాపురెడ్డి గారు తాతారావు గారు మిమ్మల్ని ఎందుకు సన్మానించాలనుకున్నారో నాకు తెలియదు సార్. మిస్టర్ సుబ్రహ్మణ్యం, నేను ఐఏఎస్ తో పాటు ఐపీఎస్ కూడా పాస్ అయ్యాను. బట్ ఐ పర్సనలీ ప్రిఫర్డ్ ఐఏఎస్. నేనే గనక ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉంటే ఈ 4 గోళ్ల మధ్య నీ నుంచి రిజర్వ్ రాబట్టడానికి ఏం చేసి ఉండేవాడో తెలుసా? చెప్పు. నువ్వు నిజం చెప్పే వరకు ఇది కలెక్టర్ గదని నేను కలెక్టర్ అని మర్చిపోతాను. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. హోటల్ అమృతాలో ఏదో గూడు పుటానే జరుగుతుందని మాత్రం అందరూ అనుకుంటున్నారు సార్. కలెక్టరు మన మీద పగబట్టినట్టున్నాడు. మన మీద పగబడితే పామే తోక ముడుచుకుని పారిపోద్ది. ఈడెంత ఆప్రాలు. అంత తేలిగ్గా తీసి పారేయకు తుకారాం. కాలం కలిసి రాకపోతే కాళ్లకు ఎదురు దెబ్బలు తగులుతాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలండి మీ ఉద్దేశం? మన ఈ దొంగ వ్యవహారాలన్నీ బయటపడి బజారు పాలు కాకముందే వ్యాపారం మానేయటం మంచిదని. వ్యాపారం మానేయడమా?
ఏమిటి మీరు మాట్లాడేది బాపినేడు గారు? మేమంతా నామమాత్రులుగా వెనకాల చీకట్లో ఉండిపోయి ప్రజలే పెద్ద మనుషులుగా ఎందుకు ప్రొజెక్ట్ చేశాం? ఏదో కొండపక్క ఎలకల్లాగా గోడ మీద పిల్లుల్లాగా దోచుకుని దాచుకుందామని ఎప్పుడైనా చట్టం చేతిలో పడవలసిన పరిస్థితి వస్తుందేమోనని కదా మాకున్నదంతా తీసి మీ చేతుల్లో పెట్టాం. ఎందుకని? ఎక్కడ మీ పెద్దలకు మమ్మల్ని కాపాడుతుంది. ఇప్పుడు మీరు ఈ వ్యాపారం ఉంటుంది. సారీ మిస్టర్ తాతారావు, నేను దురాశను చంపుకున్నా. ఈ దౌర్భాగ్యపు వ్యాపారంతో ఉన్న సంబంధ బాంధవ్యాలని తెంచేసుకుంటున్నాను. సరస్వంలో ఉండే సారం ఈ సన్యాసులకి ఏం చెప్తాం? చూడండి బాపినేడు గారు, మేం మీ దగ్గర దాచుకున్న డబ్బుని పైసలతో సహా సమానంగా పనిచేసింది. కరెక్ట్. మీరు ఏదో ఒకనాడు నన్ను ఇలా అడుగుతారని నాకు బాగా తెలుసు. అందుకే మనం సంపాదించిన డబ్బంతా ఒక చోట దాచాం. ఆ నిజ రహస్యాన్ని ఒక బ్లూ ప్రింట్ గా తయారు చేయించి అహ్మదాబాద్ లో ఉన్న నా పర్సనల్ లాకర్ లో దాచా. డిస్ట్రిక్ట్ కలెక్టర్ పిలవండి. ఈ హోటల్ ప్రత్యక్ష వారు ఏమిటి ఎలా చేశారు? నువ్వు భోజనం చేస్తున్న దొంగ నోట్లు ఎలా ఉంటాయో చూసి వెళ్దామని. దొంగ నోట్ల? రామరామ, ఎలా ఉంటాయి అవి? ఎలా ఉంటాయో ఇప్పుడే అర్థమవుతుంది. ఆ సంచుల్లో ఏముంటుంది కలెక్టర్ గారు? ఓక తప్ప. అది ఓకో నీ చీకటి బ్రతుకో కొద్దిసేపు రక్షణ చెప్తారు తాతారా. కమాన్, బస్సాలు ఓపెన్ చేయండి. లోపల దేవండి, లోపల. వదండి. దేనికి, ఎందుకు? దొంగ నోట్లు అచ్చు వేసి పంపిణీ చేస్తున్న ముఠా వీళ్ళే గనక, ఆ నోట్లను నా కళ్ళ ముందే ఊకలో వేసి తగబెట్టిన వీళ్ళే గనక అబద్ధం మాట్లాడమయ్యా గున్న అర్థం చేయాలని చూస్తున్నారా? మిస్టర్ అశోక్ కుమార్, నేను చెప్తున్నానే వీళ్ళిద్దరు అరెస్ట్ చేయండి. సారీ సార్, ఆధారాలు లేకుండా నేను అరెస్ట్ చేయలేను. అరెస్ట్ చేయకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యులు అవుతారు. మిస్టర్ శ్రీహరి, ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరినైనా సాక్ష్యం చెప్పమనండి. కన్న తండ్రి నా కర్తవ్యం ముందు తల వంచి సంకెళ్లు వేస్తాను. చెప్పమనండి. మా మీద వ్యక్తిగతమైన కక్ష ఏదో మనసులో పెట్టుకుని మమ్మల్ని, మా హోటల్ని అప్రతిష్ట పాలు చేయాలన్నా మీ ఉద్దేశం కలెక్టర్ గారు? మిస్టర్ తాతారావు, ఈ పుట్టుకథలాపి నిజం చెప్పండి. నిజమే కదా, చెప్పండి రా. జరిగిన నిజం ఏమిటో ఈఎస్పీ గారికి చెప్పండి. లారీలో నుంచి ఒక బస్తాలు తీసుకుంటే అగ్ని ప్రమాదం జరిగింది బాబు. అంతే బాబు, అంతే. మిస్టర్ కుమార్, తను చేసిన తప్పుడు పనుల నుంచి తప్పించుకోవడానికి మీ నాన్న తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నిన్ను ఇక్కడ పోస్ట్ చేయించుకున్నా అన్నట్టు ఇప్పుడు అర్థమైంది. మిస్టర్ శ్రీహరి, ఎస్ మిస్టర్ అశోక్ కుమార్, ఐ విల్ వెరీ సూన్ టీచ్ ఆల్ ఆఫ్ యువర్ బిగ్ లెసన్. బాయ్. అన్నం నిండుగా రా బాబు. ఒరే బాబు, ఈ జిల్లాకంతటికి పెద్ద అధికారివి, నీకెందుకురా ఈ బాధలు? అందుకేనమ్మా నేను బాధపడేది. బిడ్డ పాడైపోతుంటే నయానో భయానో తల్లిదండ్రులు బాగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు పాడైపోతుంటే వాళ్ళని బాగు చేయవలసిన అధికారులు, నాయకులే అవినీతికి పాల్పడుతున్నారు. ఈ నిర్వచనాన్ని మార్చే వరకు నాకు అన్నం సహించదో, నా కంటికి నిద్ర రాదు. హలో బాపినుడు గారా, నేను తాతారావును మాట్లాడుతున్నాను.
అహ్మదాబాద్ నుంచి ఆ బ్లూ ప్రింట్ తెప్పించారా? వెరీ గుడ్. నేను సతాబ్ని పంపిస్తున్నాను, వెంటనే ఆ బ్లూ ప్రింట్ ఇచ్చి ఇక్కడికి పంపించండి. దాన్ని వెంటనే రహస్యంగా దాచిపెట్టాలి, ఎందుకంటే కలెక్టర్ మనందరిళ్ల మీద నిఘా వేసి ఉంచాడు. ఓకే, ఎవరక్కడ? ప్లీజ్ బాపినేడు, మిస్టర్ బాపినేడు, మర్యాదగా తలుపు తెరవండి. మీరు లొంగిపోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లీజ్ ఓపెన్ ద డోర్. మిస్టర్ బాపినేడు, మిస్టర్ బాపినేడు, ఇప్పుడు నీ ముందున్న శ్రీహరి నీ చేతుల్లో మోసపోయిన శ్రీహరి కాదు, మీ నాన్న లాంటి అవినీతి పనులు పట్టుకోవడానికి వచ్చిన జిల్లాధికారి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మైండ్ యూ. ఏంటి మా నాన్న చేసిన నేరం? వెయిట్ అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్. మిస్టర్ బాపినేడు, మర్యాదగా బ్లూ ప్రింట్ నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ సమాజంలో నేను పలుకుబడిగల వ్యక్తిని, పరువున్న వ్యక్తి. నేరపోయినా మిమ్మల్ని చట్టం దృష్టిలో నేరస్తుగా నేను నిలబెడతాను. మింగిన బ్లూ ప్రింట్ నీ చేత కక్కిస్తాను. నేను ఆత్మహత్యనే చేసుకుంటాను, కానీ నీకు మాత్రం లొంగను. వెళ్ళిపో, వెళ్ళిపో. బాపునేడు, మనకెంత కష్టం వచ్చింది. అయ్యో తమ్ముడు, అయ్యో తమ్ముడు. డాక్టరా, కాలేజీలో చదువుకుంటున్న నీ కూతురు మాన ప్రాణాలతో సుఖంగా ఉండాలంటే ఆ బ్లూ ప్రింట్ కలెక్టర్ చేతికి చేరకముందే బూడిదైపోవాలంటే డాక్టర్ గారు మిమ్మల్ని ఆ గదిలో కమ్ముంటున్నారు. సారీ సార్, ఆయన గర్భాశయంలో ఏ బ్లూ ప్రింట్ లేదు. అతను ఆ బ్లూ ప్రింట్ మింగేయటం నేను కళ్ళారా చూశాను. నేను అబద్ధం ఆడుతున్నానంటారా? మీకు అనుమానంగా ఉంటే వేరే డాక్టర్ని పిలిపించి ఎగ్జామిన్ చేయించండి. శ్రీహరి, చేతిలో అధికారం ఉందన్న అహంభావంతో ఏ నేరం చేయని నా తండ్రి ప్రాణాలు తీశావు. నీ ఆరోపణలు అసత్యాలని, నీ అనుమానం నిజం కాదని తెలిపింది. ఇప్పుడు నా తండ్రి నాకు తెచ్చుకోగలవా? చెప్పు చెప్పు. నీ తొందరపాటు ఎంత అనర్థానికి దారితీసిందో చూశావా శ్రీహరి? నీ అనుమానం ఖరీదు ఒక నిండు జీవితం. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసే నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మార్చుకోకపోతే భవిష్యత్తులో నువ్వు చాలా నష్టపోతావు. ఎన్నాళ్ళు నువ్వు సంపాదించుకున్న మంచిని ఈ ఒక్క సంఘటనతో పోగొట్టుకున్నావు. ఐ పిటి యూ. ఇన్నాళ్ళు నీ తండ్రి చేసిన వ్యాపారం ఏమిటో, ఎవరు ఈ జిల్లానంతటినీ తన కబంధ హస్తాల్లో పెట్టుకుని తన ఇష్టం వచ్చిన రాజు వెళ్తున్నారో ఆ నేరస్తులందరినీ పట్టి చట్టం ముందు నిలబెట్టకపోతే నా ఉద్యోగం రాజీనామా ఇస్తాను. దిస్ ఇస్ ఛాలెంజ్. గండికోట వీరయ్య, బాబు. దాసరి నర్సులు,
ఆగండి ఆగండి, ఎవరైనా మీరు? భూమి పట్టాలని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి పెట్టాలండి. మేము పేదోళ్ళమే, మరి మా సంగతి ఏంటని. ఏంట్రా రౌడీ సెలెక్ట్ అనుకుంటున్నారా? నీకేం రోగానికి పట్టాలు ఇవ్వాలి? దండిగా దొప్పుతున్నారుగా తాతరావు గారి దగ్గర. ఏయ్, మరో మాట తూరావంటే తీగ తీసేస్తా నా కొడక. 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం మేము, మాకు పట్టాలు ఇవ్వకుండా మీకు ఇస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఏం చేస్తావు? వచ్చే పట్ట భూములు మేము సర్వే వాళ్ళు వేసుకుంటారా? వచ్చి చూడండి తెలుసు. ఆగండి ఆగండి ఆగండియా, ఆగండి. ఆగండియా, ఆగండి. సార్, వాళ్ళెవరు? తాతారావు గారు మనుషులు సార్. పని పాట లేని వాళ్ళందరినీ పూజ చేసి ఇలా ఏదైనా మంచి పని జరుగుతుంటే పాడు చేస్తుంటాడు. వీళ్ళ చేత నెహ్రూ నగర్ లో ఫుట్పాత్ల మీద పాకలు వేయించి రాజకీయంగా మద్దతిస్తున్నారు సార్ తాతారావు. అంతేకాదు సార్, మందులు కొట్లాటలు మొన్నటి మొతకల్లాలు వీళ్ళు సృష్టించడమే. సుబ్రహ్మణ్యం సార్, ఫుట్పాత్ల మీద అనాథరైజర్గా పాకలు వేసుకున్న వాళ్ళందరికీ వెంటనే ఖాళీ చేయవలసిన నోటీసు పంపించు. చిచ్చి సిగ్గుదురా మీకు? శుభలేఖలు పట్టుకొచ్చినట్టు ఈ నోటీసులు నా దగ్గర పట్టుకొస్తారా దద్దమ్మల్లారా? మీ పవర్ ఏటో తెలియక ఆ కుర్ర కలెక్టర్ నోటీసులు ఇచ్చాడే అనుకోండి, ఆ అట్టుకు నా దగ్గరగా పట్టరావడం. రే, కలిసి కట్టుగా మీ నలుగురు కలెక్టర్ మీదకి వెళ్ళి దండయాత్ర చెయ్యండిరా. ఏం చేయమంటారండి? ఏం చెయ్యాలో మీకు నేను చెప్పాలా? రోడ్లు విశాలం చెయ్యాలి, గుడిసెలు అడ్డం తీయండి అన్న ఆఫీసర్ని ఏం చేశారు? ఏం చేశారు? బట్టలు ఉతికేసాం కదండి. అవును కదా, మరి కిళ్ళీ బడ్డీలు అడ్డం ఉన్నాయి, రోడ్డుకి తీసేయండి అన్న ఆఫీసర్ని ఏం చేశారు? ఏం చేశారు? పైలోకానికి పంపించేశాం కదా. అవును కదా, మరి ఇప్పుడు నా సలహా ఎందుకురా? ఇదిగో పట్టుకోండి, కడుపు నిండా తాగండి, అప్పుడు మీ అంతరాత్మ ఎలా చెబితే అలా చెయ్యండి. ఇక చెప్పకండి, అర్థమైపోనాది. అదరా అవునా? వీళ్ళకి అసలు అంతరాత్మ ఉందా అని? కలెక్టర్ 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 దౌర్జన్యం, పేదలకు జరిగే అన్యాయాన్ని. ఏమిటా ఈ గొడవ? ఆఫీసుకి ఏడు దాటొస్తే గోడ ఏమిటో తెలిసిపోద్ది. ఏంటో పెద్ద గేడు దాడు వస్తే ఏడు పెద్ద పెద్ద మొగడు నువ్వు. బయటికి వస్తే మా మొగతనం ఏడో తేలిపోద్ది. ఎవరికి పని చేసింది? ఎదురుగా వచ్చి మాట్లాడటం చేతగాని వాళ్ళు ఇక్కడ ఏం దౌర్జన్యం పని చేయాలని వచ్చారు? మాకిచ్చిన నోటీసులు వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఏమైనా చేస్తామని చెప్పడానికి వచ్చాం. నువ్వు వాళ్ళ నాయకుడుగా? గుడిసెలో ఉండే వాళ్ళ మే నాయకులు ఎట్టా అవుతామండి? మీరేమో కారులో తిరగొచ్చు, మేడలో ఉండొచ్చు, కానీ మేము ఫుట్పాత్ల మీద కూడా ఉండకూడదా కలెక్టర్ గారు? మేము ఈ నిర్ణయం తీసుకుని కూడా ప్రజల శ్రేయస్కోరే. అంటే ఉన్న ఫలంగా మేము గుడిసెలు ఖాళీ చేస్తే ప్రజలు పడిపోతారంటారు, అంతేనా? అవును. చెయ్యకపోతే ఏం చేస్తారండి? ఎలా ఖాళీ చేయించారో ప్రభుత్వానికి తెలుసు. అట్టగా అయితే మాకు తెలిసిందేదో మేము చేస్తాం, చూతారేరా కానీ. ఎవరమ్మన్నారు మిమ్మల్ని ఎక్కడికి? మీ మీద అల్లరి ఒక దౌర్జన్యం వాళ్ళు చేస్తారు. అల్లరి మొక్క కాదు, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యము కాదు. తమ కష్టాల పై అధికారికి చెప్పుకోవడానికి వచ్చిన సామాన్య ప్రజల వాళ్ళు. వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుని సరిదిద్దవలసిన బాధ్యత నాది. దట్స్ మైన్. సార్, మీ నుదుటి మీద రక్తం ఇక్కడ దౌర్జన్యం జరిగిందనే చెప్తోంది. మీరు ఊహిస్తున్నట్టు ఇక్కడ ఏ దౌర్జన్యం జరగలేదు. ఈ రోజు మీ రక్తం కళ్ళ చూసిన ఈ దుర్మార్గుల్ని అమాయకులను మీరు భ్రమించి వదిలేస్తే రాళ్లు విసిరిన ఆ చేతులే రేపు రక్తపాతం సృష్టిస్తాయి, హింసాకాండను ప్రజ్వలన చేస్తాయి. మీ అహింసా సిద్ధాంతాలు ఇలాంటి వాళ్ళ దగ్గర పనికిరావు. సారీ డియర్ ఎస్పీ, అహింసతో సంపాదించిన స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. రాముడు పుట్టిన ఈ రాజ్యంలోనే రావణుడు పుట్టాడు, గాంధీ పుట్టిన ఈ దేశంలోనే గోడ్సే కూడా పుట్టాడు. గాడ్సేలను కూడా గాంధీలుగా మార్చాలనేదే నా తాపత్రయం. చూసి మీ పోలీసు వాళ్ళు కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటేనే కొన్ని సమస్యలు సర్దుబాటు అవుతాయి. ఐ కెన్ వెరీ వెల్ మేనేజ్ దిస్. ప్లీజ్ గో. ఎస్ సార్. నా రక్తమే మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందనుకుంటే ఎంత రక్తం చిందించడానికైనా సిద్ధంగానే ఉన్నా. ప్రజల్లో పుట్టిన వాడిని, ప్రజల మధ్య చావడానికి నేను ఇప్పుడు వెనకాను. కమా, కొట్టండి కొట్టండి, రండి. నేనేదో మీకు అన్యాయం చేస్తున్నాను మీరు భ్రమపడి మీరందరూ ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. నిజానికి నేను చేస్తున్న అన్యాయం కాదు, న్యాయం. నేను మిమ్మల్ని అందరినీ మీ గుడిసెలను తొలగించుకున్న ఆర్డర్ పాస్ చేసింది కూడా మీకు శాశ్వతమైన నివాస స్థానాలు ఏర్పాటు చేయడానికి. సార్,
ఆర్డర్స్ పర్చేసి పట్టాలు తీసుకో లేదు బాబు, ఈ కాగితాలు ఏం చేసుకోవాలని నాకు ఇస్తున్నారు? ఊరు వెలుపలున్న పులికాటి సరస్సులోని చేపలను వేలం వేయటం ఈ సంవత్సరం నుంచి రద్దు చేస్తున్నారు. ఇక మీద ఆ చేపలను మీరే పట్టుకుని మీరే అమ్ముకోవచ్చని కలెక్టర్ గారు జారీ చేసిన ఆర్డర్ కాగితాలు ఇవి. కనీస మొత్తంగా గవర్నమెంట్ కి ఎంత కట్టాలో అంత డబ్బు మీరు కడితే చాలు. ఏమిటి బాబు, ఆ పులికాట్లో చేపలు మేమే పట్టుకోవచ్చా? వాటిని మేమే అమ్ముకోవచ్చా? కలెక్టర్ బాబు, కలెక్టర్ బాబు! అంతేకాదు, ఆ సరస్సు చుట్టూ 4 వైపులా కూడా మీరు గుడిసెలు వేసుకోవచ్చు. కలెక్టర్ బాబు, కలెక్టర్ బాబు! బాబు బాబు, మీ మంచితనం తెలియక ఏదో ఆగాం బాబు, మమ్మల్ని మన్నించండి. వెళ్ళండి. కలెక్టర్ బాబు! చాలు చాలు తుకారాం, ఏంది ఆ కలెక్టర్ గారిని పాతి పెట్టడానికి గొయ్యి తీయించావా? ఖర్చు ఎందుకనే మానేశా. మనోళ్ళు ఆయన శవాన్ని ఊరేగింపుగా తీసుకుపోతారు కదా నేటివ్ ప్లేస్ కి. ఊరేగింపుగానే వెళ్తున్నారు పాకలు ఖాళీ చేయడానికి. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? అవును, మన గుడిసివాసులు కలెక్టర్ మాయలో పడి ఆయనకి చేకొట్టి పాకలు పీకేయడానికి వెళ్తున్నారు. వామ్మో వాయ్యో, మొత్తం రివర్స్ అయిపోయింది ఎవ్వారమో. పని చేద్దాం, ఏంటది? మనం ఆ ఊరేగింపులో దూరే కలెక్టర్ కి జై కొట్టి నేటివ్ ప్లేస్ పారిపోదాం. తుకారాం, వికారంగా మాట్లాడుకు. అదే కదా నా ఈక్నెస్. 5వ తనం పోయాక సీమంతం జరుపుకోవడానికి ముచ్చటపడ్డట్టు అన్నీ అయిపోయాక ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం? గ్లాస్ అక్కడ పెట్టు, బాగా బయలుదేరు. నా పేద ప్రజలారా ఆగండి. నా పేద ప్రజానీకవా, మీకొచ్చిన ఈ కష్టం మీది కాదు నాది. కలెక్టర్ గారు దౌర్జన్యంగా మీ ఇళ్లను ఎలా ఖాళీ చేస్తాడో నేను చూస్తాను. కలెక్టర్ ఖాళీ చేయమని చేయట్లేదండి, మా అంతటా మేమే చేస్తున్నాం. మీరా? ఎందుకు? ఎవరైనా బెదిరించారా? మనసు మార్చుకున్నాం. ఏందదే మనసు మార్చుకోవడం అనేదే మా రాజకీయ నాయకుల జన్మ హక్కు. మీరు మార్చుకోకూడదు. వాళ్ళే ఊరుకోటే, ఎప్పుడు చూసినా తోడబుట్లు వేస్తారండి, బస్సులు తగలట్టున్నాయి. మా బతుకులు చీకటి చేయటమే కానీ ఏనాడన్నా కూర్చొని తెలుగు చూపించారా మాకు? ఇక్కడ చేయడమే అర్ధరాత్రి మనకు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు తెల్లోడే అన్నాడు రా, ఇక మీ బతుకులు చీకటేనని. ఈ కొత్తగా మేం చేసేదేముంది? నువ్వే ఉచ్చి మాటలే చెప్తావు. ఆయనే మమ్మల్ని పులికారి చెరువు దగ్గర పాకలేసుకోమన్నాడు. అంతేకాదు, ఈ ఏడు మమ్మల్ని చెరువులో చేపలు వేసుకొని పెంచుకోమన్నాడు. మా తరఫున మొసళ్ళు కూడా వేసి పెంచుకోండి. కారం కారం తగ్గించి మాట్లాడు. ఒరే, మీకెప్పుడన్నా కష్టం వచ్చినప్పుడు డబ్బిచ్చి ఆదుకున్నది నేను. ఈ ఆళ్ళను వదిలిపెట్టేసి ఆ కలెక్టర్ గారు కూడా పోతారా మీరు? అప్పిచ్చేవాడినేమో వడ్డీ వ్యాపారస్తుడు అంటారు, దానం చేసేవాడినేమో ధర్మాత్ముడు అంటారు. పోవయ్యా, నీకు ఆయనకు పోలికేమిటి? పదండి పదండి. కలెక్టరా, ఈడ పాకలు పీకించే డబ్బు గలలకే మంచోడయ్యాడు, వీళ్ళకి ఆధారం చూపించే పేదోళ్ళకి దేవుడయ్యాడు. మధ్యలో యదవనమైంది మనమే కదా. కత్తిరించే తోట భారతను పద. ఎవరు శుభమాకండి రా, శుభం అంటూ వలేస్తున్నా. అయితే వచ్చే పున్నం నాటి నుంచే పట్టణం మొదలెట్టొచ్చు మా. ఆవిడెవరండి? చాలా సేపటి నుంచి మీకోసం అక్కడే నిలబడి ఉంది. అవునమ్మా, ఇదిగో ఏమమ్మాయ్, అయ్యగారు నేను రమ్మంటున్నారు, రా. Well, what can I do for you? మా నాన్నగారు చేసిన అప్పుల వల్ల మా ఆస్తి మొత్తం పోయింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డాను. పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను వింటున్నది నిజం. ఐశ్వర్యం తెచ్చిన అహంకారంతో నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను శ్రీహరి. క్షమించండి. కలెక్టర్ అని తెలిసిన పూర్వ పరిచయంతో
ఇప్పుడు నేను నీకు చేయగల సహాయం ఏమిటి? కలెక్టర్ ఆఫీస్లో ఎల్డీసీ పోస్ట్ కోసం అప్లై చేయమని ఈ పేపర్లో ప్రకటన వచ్చింది. నేను అప్లై చేశాను. మీరు నాకు ఆ ఉద్యోగం ఇచ్చేటట్టు చేస్తే మీరు నాకు సహాయపడ్డవారు అవుతారు. ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇలాంటి రికమెండేషన్ నచ్చవు. కానీ మీ నోరు విప్పి అడిగితే నాకు ఇస్తారని ఆశతో వచ్చాను. ఏమిటి మన ఇద్దరికీ మధ్య ఉన్న సంబంధం? అవు డబ్బు ఏమైనా కావాలా? నన్ను అడిగింది డబ్బు కాదు, ఉద్యోగం. నన్ను వేయమంటారా మీరు వేస్తారా? వాళ్ళు అలా అనుకుంటున్నారు. వాళ్ళ దృష్టిలో నేను మీకు ఉద్యోగం ఇవ్వటం తప్పు, మీతో చనువుగా మాట్లాడటం మరో తప్పు. ఈ తప్పులన్నీ సరిదిద్దుకోవాలంటే రెండు పరిష్కార మార్గాలు. ఒకటి నేను ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోవటం, రెండు నువ్వు ఉద్యోగం వదిలిపోవటం. ఈ రెంట్లో నీకు ఏది ఇష్టమో చెప్పు. మీరే పరిష్కార మార్గం అని చెప్పమంటారా? ఏమిటి? మీరు నేను పెళ్లి చేసుకోవటం. మొదటి రాత్రి మోజునాదంట, మోజు నాకు పంచుకోమంట. మొగలి పువ్వు అందమైన గుచ్చుకుంటుంది, కొంచెం కసుమంటుంది. మొదటి రాత్రి ఇష్టమైన గుడులుగా ఉంది, ఏదో దిగులుగా ఉంది. గరుపు గల వాసలేదు మత్తుగా ఉంది. ఓపిక పట్టు మరి. అమ్మా అంటుకోని, అమ్మా ముట్టుకోని.
విరుచుకున్నా విచ్చుకుంటుంది మధురే ఇచ్చుకుంటుంది చిమురుతూనే అత్తరల్లే ఎగిరిపోతుంది అబ్బా నువ్వు ఉండమంటే నువ్వు మరి మొదటి రాత్రి మోగులాదంట మోగులకు మధుర క్షణాన్ని 5 ఏళ్లుగా నాకు దూరం చేశాను. ఖరీఫైన కాలానికి కౌగిట్లోనే క్షమాపణ చెప్పుకున్నాను. ఆడదాని చూపుకు అర్థాలు వేయన్నారు. నాకు మాత్రం ఇప్పుడు ఒకే అర్థం కనిపిస్తుంది. ఆ అర్థానికి పరమార్థం చూపిస్తాను. ఆగిపోయారే? ఈ మధుర క్షణాల్లో మీరు చేసిన పాపాలు గుర్తుకొస్తున్నాయా? నా తండ్రిని దారుణంగా వేధించి వెంటాడి చంపిన ఆ సన్నివేశం జ్ఞాపకం వస్తున్నదా? నేను మనసు మార్చుకుని మీ చేత తాళి కట్టించుకున్నానని మీరు ఎలా అనుకున్నారు? తండ్రిని హత్య చేసిన హంతకుడితో నేను సుఖంగా కాపురం చేయగలనని మీరు ఎలా ఊహించగలిగారు? నేను కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నాను. లోకానికి మీ భార్యనైనా నేను మాత్రం ఈ క్షణా నుంచి పోతాను. మొదటిసారి నువ్వు నన్ను వంచినప్పుడు డబ్బు తెచ్చిన అహంకారాన్ని సరిపెట్టుకున్నావు. రెండుసార్లు నువ్వు నన్ను హెచ్చరించడానికి వచ్చినప్పుడు అంతస్తు తెచ్చిన అహంభావాన్ని అర్థం చేసుకున్నావు. ఇప్పుడు మూడవసారి నన్ను మోసం చేశా నువ్వే చెప్పినప్పుడు అన్ని ఇచ్చిన భగవంతుడు నిన్ను శాపగ్రస్తురాలను చేశాడని బాధపడుతున్నా. పొరపాటు. మొదటిసారి డబ్బు గల ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మీ ఆశ మీద దెబ్బ కొట్టాను. రెండోసారి అధికారంతో ఏమైనా చెయ్యొచ్చు అనుకున్న మీ అహంకారాన్ని తిప్పికొట్టాను. మూడోసారి మీ దాంపత్య జీవితాన్ని దెబ్బ కొట్టాలని నేను మీ భార్యనయ్యాను. తాడి కట్టిన భర్తకు తన భార్య మీద సర్వాధికారాలంటాయన్న సంగతి మర్చిపో. ఆ అధికారంతో ఈ క్షణాన్ని నేనే చేయగలను. విరోధా బలవంతంగా భార్య మీద చెయ్యి వేసే అంత సంస్కారహీనులు కాదు మీరు. కట్టుకున్న భార్య కోసం కడదాకా వేచున్న శ్రీరామచంద్రుడే మీలో ఉన్నాడు, కానీ అర్ధాంగి ఉండగా మరో స్త్రీ కోసం మనసు పడే పరమశివుడు మీలో లేడు. అడుగు దూరంలో ఆడదాన్ని, అందులోనూ తాళి కట్టిన ఇల్లాల్ని ఉంచుకుని మీరు సంసార జీవితానికి దూరంగా బ్రతకాల్సి వస్తే అప్పుడు మీరు పడే నరకయాతన చూస్తూ నా ప్రతీకారం తీర్చుకుంటాను. సంఘం దృష్టిలో మీ భార్యగానే ఉంటూ నలుగురు మధ్య నమ్రతగా ప్రవర్తిస్తూ నా కక్ష సాధించుకుంటాను. నాతో జీవితాన్ని పాలు పంచుకోవాలని వచ్చి వలకపోసి వెళ్ళిపోతున్నా. ప్రేమించిన వాడిని మోసం చేస్తే వంచన అవుతుంది. కట్టుకున్న భర్తను మోసం చేస్తే అది ఆత్మద్రోహం అవుతుంది. ఆవేదనతో రగిలిపోతావో ఆలోచనతో తిరిగి వస్తావో నీ ఇష్టం. ఆవేదనతో కుమిలిపోయేది నేను కాదు, మీరు. ఎందుకో తెలుసా? మమకారానికి అధికారానికి మధ్య నలిగిపోయే సగటు మనిషి. గుడ్ నైట్. కన్నీళ్లు పెడుతున్నావమ్మా? పగబెట్టి వచ్చిందానివి ఒక్క రోజులోనే భర్తను బాధ పెడుతున్నానే అని గిలగల్లాడిపోతే ఎలా చెప్పు? అతను నీ తండ్రిని చంపిన హంతకుడు. అతన్ని క్షమిస్తే నీ తండ్రి ఆత్మకు శాంతి ఉండదు. ఉండే రాయి చేసుకోవాలి. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవడం కోసమే, నీకోసమే ఇంట్లో మళ్ళీ కాలు పెట్టాను. అత్తయ్య, నేనున్నాగా. కలికాలం బంగారం బొమ్మలాడి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని కొండ పెంకులంట పని పిల్లతో తిరగడం ఏమిటత్తయ్య?
ఏమీ లేదమ్మా, అయినా నాకెందుకు మీ సంసారంలో చిచ్చు పెట్టాలనిపించుకోవడానికా? దేని గురించి మీరు అనేది? దేని గురించి ఏమిటమ్మా? అదిగో పొద్దున్న నుంచి అక్కడ జరుగుతున్న రామాయణం గురించే. అమ్మ బాబోయ్, ఇదేటండి నా లంగా అట్టుకుని చేస్తున్నారు? కెమెరా డాన్సర్ లంగా ఎత్తుకుని తిరగడం ఏంటి? ఏమమ్మాయి మర్యాదగా మాట్లాడండి. అది మా కట్టు తీరు, ఎత్తేసుకు తిరగడం మాకు సరదా ఏంటి? లేకపోతే ఏంటి అవతల మగాళ్ళు ఉన్నారనే జ్ఞానం ఉండదు? ఓయ్ అబ్బో, ఈ ఆలోచన మీరు కాపలా కాస్తున్నారు ఆయనకి. 4 రోజుల నుంచి బాబు గారి ముందు నేను ఇట్టాగే ఉంటున్నాను. ఏమండి బాబు గారు, మీరే చెప్పండి. అదేదో మీరిద్దరే తెలుసుకున్నారు, సంబంధం లేదు. దండాలు బాబు. ఏం బస్సు, చెరువులో చేపల అమ్మకం మొదలైందా? రేపు పౌర్ణానికి మొదలవుతుంది బాబు. ఆహా, వెరీ గుడ్. అవును, ఇదేంటి? మీ చలవ వల్ల బాబు ఈ 7 4 ఏళ్ళు అందరి నోట్లోకి వెళ్తాయి బాబు. ఏదో మా సంతోషం కొద్ది మీకోసం తెచ్చాం, తీసుకెళ్ళి గౌరీ. గౌరీ తీసుకోవద్దు. అవునా, నువ్వు తెచ్చిన ఈ బహుమానం నీ దృష్టిలో అభిమానం కావచ్చు, కానీ అది నా దృష్టిలో అవినీతి. నేను మీ నుంచి కోరుకునేదల్లా ఒక్కటే, మారిన మీ జీవితం మిమ్మల్ని మనుషులుగా బ్రతికిస్తే చాలు. That's all. ఇదిగో గౌరీ, ఏంటి బాబు గారు? ఒకసారి బాత్రూంలో రా. ఎక్కడికండి? అదే బాత్రూమ్ లోకి. ఎందుకండి? ఆహా, ఏం లేదు, తలంటుకోవాలి, ఒంటికి కాస్త నూనె పెడుతూ కానీ. అమ్మ బాబోయ్, అమ్మగారు చూశారంటే తోక తొక్కిన తాసులా బుస్సుమంటారండి. బుచ్చమందో కష్టమందో ఏం పర్వాలేదా? అమ్మగారి చేతే పెట్టించుకోండి. అయ్యో, వారు చాలా హై క్లాస్ ఫ్యామిలీ, వారికి ఎలాంటి పనులంటే ఒళ్ళమంట. సరే, నా ఆఫీస్ టైం అవుతుంది, ఆయిల్ తీసుకురా. రా త్వరగా. ఏదోనండి, ఈ ఇంట్లో నాకు టైం అయిపోతున్నట్టుంది. చక్కదిలో ఆడదాని సేపడితే అంతేనండి, ఎప్పటికి మీకు అలవాటైపోద్ది. ఏమన్నమాట ఒళ్ళంతా నొప్పి. అబ్బారు చక్కదిలో గౌరీ, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆపట్టలేదండి, నూనె పట్టిస్తున్నాను. దానికి నువ్వే కావాలా? రాయింపులు రామయ్య రాలేదండి, ఎవరో ఒకరు పట్టియాలి కదా అని నేను పట్టిస్తున్నాను. మీకు అంత ఇదిగా ఉంటే మీరే పెట్టుకోండి. ఎందుకు? దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? ఇంటి ముందు పడిపోయిందమ్మా. తప్పురా, ఇది దేవుడు వాహనం, దీన్నేం చేయకూడదు. అందరూ చెంపలేసుకోండి. అమ్మా, ఇది మనతో పాటు ఇంకేస్తుందామే. అలాగేలే. ఇదేంట్రా గద్దం పట్టుకొచ్చి గంతులేస్తున్నారు? ఆపదంటే కాపాడానా? సంతోషించాం కానీ తీసుకెళ్లి బయట వదిలేదు. నాన్న, ఏమిట్రా? నువ్వు రోజు ఎక్స్ట్రా కావాలని గొడవ పెట్టాడు కదా, అమ్మకన్నా ఓపిక ఎలాగో లేదు. దీన్నే ఎక్స్ట్రా అనుకో నాన్న. ఓరి నా ఫాస్ట్ బౌలరు, నా ఫాస్ట్ బౌలరు. నీకెందుకన్నా శ్రమ, నేను చేస్తాను, నువ్వు ఊతలరా. అదేమిటి అత్తయ్య, కోడలు ఎప్పుడు వస్తుందా, ఇంటి పనులన్నీ అప్పచెప్పి ఎప్పుడు కూర్చుందామా అని అత్తలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మాట నిజమేనమ్మా, కానీ ఒంటరిగా కూర్చుంటే నాకు మాత్రం ఏం దోస్తుంది చెప్పు? ఓ మనవన్నో మనవరాల్లో ఇవ్వు, మళ్ళీ వంటింట్లోకి వస్తే అప్పుడు అడుగు. కాలు వెలుగు పడిపోయింది, ఉయ్యాలతో ఉడుకుంటే పడకేమవుతాం? కాలు అంటే నీ సాధింపులేంటమ్మా, కాలు రాను రాను నీకు మొత్తం లేకుండా పోతుంది. దాని కాల్ చేసి ఒళ్ళు పెట్టుకుంటారా? పెట్టుకుంటే ఏమైందంట? ఏమైంది? కలెక్ట్ చేయండి. ఆఫ్టర్ 10 మనిషి గుడిసెలో బతికేది, దాని కాల్ పెట్టుకుంటారా? నోరు మూసుకుందు. బాధని అందరితో ఒకటే, డబ్బున్న వాళ్ళకి ఒక విధంగా, డబ్బు లేని వాళ్ళకి ఇంకో విధంగా ఉండదు. కాదు, మీ దుర్బుద్ధితో కావాలని చేస్తున్నారు. ఈ సాటి పోలిక నాకు డోర్ మూసుకో, పళ్ళు రాలుకొడతాను. అంతగా భరించలేదు, నువ్వే రాయి. నేను రాస్తాను, మీరే రండి. హెల్ప్ విత్ యూ అండ్ యువర్ పొజిషన్. ఇదే ఏమైందండి? ఏమైంది? ఆడదాని కాలు కనిపిస్తే చాలు. రండిరా, వచ్చేసిందంటే మరీ కష్టం. చేపలు పడతానండి.
బండలైపోయిందిరా. ఓరి నాయనో, ఎంత పని జరిగిందిరా. బాబు బాబు చూడండి బాబు, ఎంత ఘోరం జరిగిపోయిందో. మా నోటి గాడిపూడి ఎలా తీసేశారో చూడండి బాబు. బాబు, పేదోళ్ళని కనికరించి మీరు మాకింత ఆధారం చూపిస్తే ఆ రాక్షసులు మా నోటి గాడిపూడి ఎలా తీసేశారో చూడండి బాబు. వాళ్ళ కళ్ళు కుట్టి నోరు లేని జీవాన్ని ఏంట్రిని పెట్టి ఎలా చంపేశారో చూడండి బాబు. ఈ చేతుల్ని, సోడాబుట్టు పగలగొట్టిన ఈ చేతుల్ని ఈ మాటిని ఎన్నాళ్ళు కోగు పువ్వులా చేసుకున్నాం బాబు. అవును, జరిగిన అన్యాయాన్ని సహించలేవు. వెళ్ళి వాళ్ళ రక్తాన్ని కళ్ళదూస్తాం. వద్దు, మనిషిని నరకడానికో చంపడానికో క్షణం పట్టింది, కానీ అది పద్ధతి కాదు. చట్టపరంగానే వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని నిరూపిద్దాం. ఈ చెరువునే నమ్ముకుని బతుకులు పండించుకుందామని ఎదురు చూసే వీళ్ళందరికీ నేనే సమాధానం చెప్పను బాబు. మీరెవరో విచారించకండి. ఈ సంవత్సరం ఆబ్కారీ పాటలు మీకు వచ్చేలా చేస్తాను. వాళ్ళ అక్రమార్జన కట్టి మీ బ్రతుకు తెరుగు మరో మార్గం చూపిస్తాను బాబు. ధైర్యంగా ఉన్నాను. సరా, ఎప్పటికైనా అర్థమైందా మమ్మల్ని కాదని ఆ కలెక్టర్ తో కలిసిపోతే ఏం జరిగిందో? పాపం ఇన్నోసెంట్ ప్రజలు తెలియక తప్పుడు అడిగేశారులే. మళ్ళీ మనతో సియానికే మన గూటికి వచ్చేసారు కదా. మేము వచ్చింది మీతో చేతులు కలపడానికి కాదండి. మరి ఎందుకు వచ్చారో? మీ చేతులు నరికేస్తామని చెప్పడానికి వచ్చాం. గో, ఎలా ఉంది ఒళ్ళు? యుద్ధానికి రెడీగా ఉంది. గో, నిన్న తుకారాం, నేను మాట్లాడుతున్నాను కదా. ఇంకా ఏమిటండి వీళ్ళతో మాట్లాడేది? వీళ్ళు అలా రెచ్చిపోయి మాట్లాడుతుంటే చెమటలాగా చేతులు ముడుచు కూర్చోమంటారా? కూర్చోమని చెప్పడానికే వీళ్ళని పిలిపించాను. ఒరే, మీరు ఆబ్కారీ పాటల్లో గనక అడ్డొస్తే నిన్న చెరువులో చచ్చిపోయిన చేపలు తేలినట్టు మనుష్యుల శవాలు తేలుతాయి. సర్లే, అది చూద్దాం. ఏందే చూసేది? ఏందే చూసే? పాత పద్ధతులు తిరగెత్తే బాపిరెడ్డి గారిని మీరు చంపింది తెల్లారేసరి కలెక్టర్ గారికి పని మనిషితో నువ్వు కోరుకున్న నా పతనం చూడు, నీ కళ్ళలో చూడు. తప్పు మీరు చేసి నా మీద విడిచిపెడతారంటే నేనేమైనా అబద్ధం చెప్పానా? దుర్గా, నువ్వు కేవలం నా మీద పగ తీర్చుకోవడానికి ఇంట్లో చేరాలని నువ్వే నోరు చెప్పినా అగ్ని సాక్షిగా తాళి కట్టిన ఇల్లాలు కాబట్టి నేను ఇంకా నా ఇంట్లో వండేస్తున్నా. నేరస్తులను తెలిసి నేను మీతో కాపురం చేస్తున్నాను. మైండ్ ఇట్. నువ్వు అసలు మతుందో మాట్లాడుతున్నావా? నాకేం లక్షణంగా ఉంది. మీ బుద్ధే వెరీ తలలో వస్తుంది. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీరు ఆ గౌరితో చనువుగా ఉన్నమాట అబద్ధం, దాంతో సంసారం సాధించే మాట అబద్ధం, కాలు విరిగిందని నెప్పతో దానికి సేవ చేసే మాట అబద్ధం. ఇందులో ఏదో అబద్ధం. అవన్నీ నిజం అనుకునే నా మీద నింద వేసి కళ్ళతో చూసింది అబద్ధం ఎలా అవుతుంది? వాడి ప్రవర్తన నీకంత నీచంగా కనిపించింది అమ్మాయి. మరి అలాంటి వాడిని ఇంకా ఈ ఇంట్లో ఎందుకున్నావు? కాదమ్మా నువ్వు చెప్పేది. అసలే మొగుడు ఆధారం లేక అదేడుస్తుంటే కన్న బిడ్డను మందలించుకోవాల్సింది పోయి పరాయి మగని బిడ్డను పడుతున్నావా? పదవే తల్లి పద, నీ తలరా తలలోడు ఎవరేం చేస్తారట? మంచి తప్పులే చెబుతాను. అదేమ్మా మనకన్నీ కష్టాలు పెట్టాడని. నువ్వేం బాధపడకమ్మా. ఆడదాని మూలంగా ఎన్నో యుద్ధాలు జరిగాయి. కూలిపోయిన తర్వాత కళ్ళు తెరిచి ఏం ప్రయోజనం నాయన? నువ్వు నీ హోదా నీ పరపతి సర్వనాశనం అయిపోయాక అనుమానంతో నడిపోతున్నా నిర్భాగ్యరాడికి మిగిలేదేమిట్రా? కన్నీళ్ళు. బాబు ఏరా దాసు, నీ కూతుర్ను తీసుకెళ్ళడానికి వచ్చావా? అవును బాబు, మీరు చెప్పమన్నట్టే దేవుళ్ళ లాంటి కలెక్టర్ మీద అబద్ధం చెప్పాను. నా కూతుర్ని వదిలేయండి, ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఓరి పిచ్చివాడా, నువ్వు ఇక్కడికి రావడానికి అరగంట ముందే నీ కూతుర్ని నీ ఇంటికి పంపించేశానురా. నిజంగానే బాబు? అవునరా, వెళ్ళి చూడు, నీ గుడిసెలోనే ఉంటుంది. అన్నట్టు ఈ డబ్బు తీసుకుని దాన్ని సాగనంపు. సాగనంపడమా? అవునరా, దానికి పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపాలిగా. తీసుకో. అక్కర్లేదు బాబు, నా కూతురు క్షేమంగా ఉంటే అంతే చాలు. వస్తా బాబు, వస్తా. గౌరీ, గౌరీ, గౌరీ.
గుద్దుకుంటే అమ్మ పాలను తాగి నోళ్ళ రొమ్ము మీద గుద్దుకుంటే సీత కథ ఎదకోట కథ విధిరాత కథ ఇక మానవతికి మధుదయమిక ఎన్నడో దయమిక ఎన్నడో భారతీయత బుద్ధి ఔది రండి బాబు రండి బాబు మీరు కూడా రండి. దేవుడు లేడు అన్నాడు నరకానికి పోతాడంటారు, కానీ ఈ దేవుణ్ణి దుర్మార్గుడు అని చెప్పిన పాపానికి నేను ఈ జన్మలోనే నరకం చూశాను. బాబు, మీ నాన్న గౌరిని దాచేసి ఈ కలెక్టర్ బాబే మాయం చేశారని చెప్పకపోతే నా బిడ్డ బతుకు బండలు చేస్తానన్నాడు. నా బిడ్డను బతికించుకుందాం అనుకున్నాను. అవసరం తీరిపోయాక నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు. దాసు, నువ్వు చెప్తుంది నిజమా? అవును బాబు, నిన్నటి దాకా ఆయన దగ్గర తొత్తులుగా పడున్న మేము కలెక్టర్ బాబు మాట విని ఆయనకి ఎదురు తిరిగామని ఈ ఘోరం చేశాడు. అమ్మా దుర్గమ్మ, నిన్ను తండ్రి లేని దాన్ని చేసిన పాపాత్ముడు నేనమ్మా. ఆ పాపానికే భగవంతుడు నాకు ఈ శిక్ష వేశాడు. నీ తండ్రిని చంపిన రాక్షసుడు నేనమ్మా. బాబు, అన్నం పెట్టిన చేతుల్నే నరికేయాలని చూసిన యాదవని బాబు, నీడనిచ్చే చెట్టునే తగిలెట్టాలని చూసిన సన్యాసిని బాబు నేను. నన్ను వదలొద్దు, నా చేతులకు బేడీలు వేయండి, నన్ను ఉరి తీయండి, కానీ ఆ తాతారావును మాత్రం వదలొద్దు. జుట్టు పట్టి తీసుకొచ్చి జైల్లో పడేయండి బాబు. దాసు, ఆ పని నేను చేస్తాను. శ్రీహరి, నౌ ఐఎమ్ రియల్లీ సెల్యూటింగ్ యూ. యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. ఏంటిది? క్షమించండి. ఏమిటి నాన్న, ఎక్కడికి బయలుదేరావు? అబ్బో, అలా అడగకూడదరా, అశుభం జరుగుతుంది. నీకు ఎలాంటి నమ్మకాలున్నాయా? చస్తావా మరి కర్మభూమిలో పుట్టాక? కర్మభూమి అంటే గుర్తుకొచ్చింది నాన్న. అన్యాయంగా అమాయకురాలైన ఒక ఆడపిల్లను మానభంగం చేస్తే ఏ శిక్ష పడుతుంది? స్నేహితుణ్ణి నమ్మించి మోసం చేస్తే ఏ శిక్ష పడుతుంది? ఎవడో పాపాల భైరవుడిని అడగవలసిన ఇష్టం నా ముందే ఎక్కడో పెడుతున్నావు? నేను అడిగింది ఏ శిక్ష పడుతుంది అని. అయితే ఇక డీటెయిల్స్ నేను చెప్తాను, విను. చట్టం మానభంగానికి 14 సంవత్సరాల కఠిన కారాగారాన్ని, మర్డర్ చేసినందుకు ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్షని విధిస్తుంది. అయినా పెళ్లికెళ్లేవాడికి తద్దిన మంత్రాలు నేర్పినట్టు ఏమిటి తతంగమంతా? జైలుకు వెళ్లి ఆ శిక్షలు అనుభవించవలసిన వాడివి నువ్వే కనుక. కన్న తండ్రి నమ్మకాలను కూడా చంపుకుని కాకి పట్ల మనిషి మీకు తగిలించడానికి తీసుకొచ్చిన ఇనప సంఖ్యలు. ఓహో, స్నేహితులిద్దరూ కూడబలుకు నన్ను అరెస్టు చేయడానికి వారెంట్ లేకుండా జాయింట్ గా వచ్చారన్నమాట. నీలాంటి నక్కజిత్తుల నాయకుని దగ్గరికి వారెంట్ లేకుండా ఎలా వస్తాడు? తండ్రినైనా నా మీదే కాదు గుద్దుతావా? చూడు మిస్టర్ శ్రీహరి, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసిన టైం నోట్ చేసుకో. 24 గంటలు తిరగకుండా నిన్ను కూడా కటకటాలు వెనక్కి రప్పించకపోతే నా పేరు తాతారావే కాదు. డబ్బున్నవాడిదే రాజ్యం, ఎవరున్నవాడిదే ప్రపంచం. సోదర సోదరీమణులారా, ఈనాడు ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఈ సభ జరుపుకుంటున్నాం. పసిపిల్లవాడినైనా సరే నిద్ర లేపి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించింది ఎవరు అని అడిగితే పొట్టి శ్రీరాములు గారు అని తక్కువ సమాధానం చెప్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు దేశ చరిత్ర తెలిసిన ఏ పెద్ద మనిషి
ఆంధ్రదేశాన్ని బాగు చేసింది ఎవరు అని అడిగితే నోరెళ్ళబెడతారు. ఈనాటి దేశకాల పరిస్థితులు అవి. నా దేశాన్ని నేను బాగు చేసుకుంటాను అనే మనిషి మత్తు కూడా కనబడని ఈ రోజుల్లో నేనున్నాను అంటూ మన కలెక్టర్ శ్రీహరి గారు ముందుకు వచ్చారు. దేశాన్ని బాగు చేయకపోగా రోజుకు తింటున్న తాతారావు లాంటి పెద్ద మనుషుల్ని నిస్సంకోచంగా నిర్భయంగా కటకటాల వెనక్కు నెట్టి మన కలెక్టర్ గారు చట్టానికి ఏ వ్యక్తి అతీతుడు కాడని నిరూపించారు. ఇంత ప్రజాభిమానం పొందిన మన కలెక్టర్ గారికి ప్రజల ఆదరాభిమానాలతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాద బలం కూడా ఉండాలనే సత్సంకల్పంతో ఆ 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చిరుకానుగా సమర్పించుకుంటున్నాం. ఎక్కడయ్యా బహుమానాలు తీసుకునే అలవాటు నాకు లేదు. అదేంటండి ఇంటికి వస్తున్న దేవుని వద్దనకూడదు. సోదరులారా, మన కలెక్టర్ గారి నిరాడంబరత్వం మనకు తెలియంది కాదు. కానీ మన పట్టణ ప్రజల ఆత్మ సంతృప్తి కోసం, మనశ్శాంతి కోసం నేను ఈ విగ్రహాన్ని వారి శ్రీమతి గారికి సమర్పించుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్స్ ద మ్యాటర్? చెప్పండి, ఏంటి మీ సమస్య? మీ కారుని చెక్ చేయాలి. అలాగే కానివ్వండి. కమాన్ క్యారీ ఆన్. ఈ విగ్రహం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది నా భార్యకి ఇచ్చిన బహుమానం. సారీ సార్, ఇది బంగారు విగ్రహం. భగవంతునైనా బంగారు రూపంలో కానుక తీసుకోవటం రైట్. వాట్ డు యు మీన్? సార్, దానికి మేము సమాధానం చెప్పలేం. మీరు పోలీస్ స్టేషన్ రావాలి. ఆఫీసర్. అవును సార్, రాక తప్పదు. అంటే నేను లంచం తీసుకున్నాను మీ అభిప్రాయం? లంచం తీసుకోవాలనుకుంటే అంతమంది జనంలో దీన్ని బహుమానం ఏం తీసుకుంటారు? అది మీకు సేఫ్టీ అని తీసుకుని ఉండొచ్చు కదా. ఈ నాటకంలో మీకు భావం ఉంది కదా? నేనే తాత ఎరుగునండి. భగవంతుని వద్దనుకూడదని నేను తీసుకున్నాను. నా మనసులో ఎలాంటి దుర్దేశం లేదండి. వాళ్ళు మీ వెనకాల కుట్టు పడుతున్నారని నేను ఊహించలేదండి. నిన్ను నమ్మి ఇంతకు ముందు 2 సార్లు మోసపోయాను. ఇది 3వసారి. అంత మాట అనకండి. భగవంతుని మీద టెస్ట్ చెప్తున్నాను. నాకేమీ తెలియదండి. నా మాట నమ్మండి. ఈ పాపంలో నాకు భావం లేదండి. నా మాట నమ్మండి. ఏమండి? ఏమండి? స్వాగతం, సుస్వాగతం. చూశావా కలెక్టరు, నేనన్న మాట ప్రకారం 23 గంటల 59 నిమిషాల్లో నిన్ను కూడా కటకటాల్లోకి రప్పించాను. ఇప్పటికైనా అర్థమైందా పవర్ ఉన్నవాడిదే ప్రపంచం, డబ్బున్నవాడిదే రాజ్యం అని? ఇదంతా ఇలా ఎందుకు జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? దీన్నే శకుని పథకం అంటారు. శకుని పథకాలు వేసి గెలిచింది జూదంలోనే. కానీ అదే శకుని కురుక్షేత్రంలో కుక్క సాగుతొచ్చాడు. హరి, కటకటాలకు లాక్కొచ్చిన నీలో చింత చావలేదు. ఒరే తాతారా, ఆ బాబు నీలాగా ఏ ఎండ కాగొడుగు పెట్టే బాపతి కాదురా. నీతి కోసం, ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. పేదోళ్ల కోసం పుట్టిన భగవంతుడి అవతారం రా బాబు. నోర్మయ్, నేను నువ్వు ఒకే జైల్లో ఉన్నావనా నోరు పిగులుతోంది. బయటకు వచ్చాక చూస్తాను ఎందుకు జరిగిందా అని ఆశ్చర్యపోతున్నావా? దీన్నే శకుని పథకం అంటారు. శకుని పథకాలు వేసి గెలిచింది జూదంలోనే. కానీ అదే శకుని కురుక్షేత్రంలో కుక్క సాగుతొచ్చాడు. హరి, కటకటాలకు లాక్కొచ్చిన నీలో చింత చావలేదు. ఒరే తాతారా, ఆ బాబు నీలాగా ఏ ఎండ కాగొడుగు పెట్టే బాపతి కాదురా. నీతి కోసం, ధర్మం కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి. పేదోళ్ల కోసం పుట్టిన భగవంతుడి అవతారం రా బాబు. నోర్మయ్, నేను నువ్వు ఒకే జైల్లో ఉన్నావనా నోరు పిగులుతోంది. బయటకు వచ్చాక చూస్తాను మీ అందరి సంగతి. బాబు, ఏమండి? బాబు, ఇందులో అమ్మాయి తప్పేం లేదురా. జరిగిందంతా నాకు తెలుసమ్మా. ఇదంతా తాతారావు పన్నాడు. తాతారా, నువ్వు మా నాన్న స్నేహితుడు అని, నా ఆస్తుడు అని నమ్మాను. కాని వాడిని నమ్మినందుకు
నా ఆస్తిని నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నానని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసినందుకు నేను బాధపడలేదు. మహానుభావుడైన ఆయన్ని క్షోభ పెడుతున్నావు. దీనికి ఇంతకింత అనుభవిస్తావు. ఆడవాళ్ల శాపాలకి పవరపోయి చాలా కాలమై. గురుగారా వచ్చేసా, బెయిల్ ఆర్డర్ తెచ్చేసా, ఏం కంగారు పడకండి. నాయన అశోకు ఆ కాగితం తీసుకుని తలుపు తెరిపిస్తు తొందరగా తొందరగా తొందరగా. శ్రీహరి గారిని విడుదల చేయండి. ఇదేందే, నీ బెయిల్ ఆర్డర్ తెచ్చిందే ఆయనకి కాదు, మా తాతారావు సార్ ఉండిలా ఆయనకి. మీ తాతారావు గారి కన్నా ముందు బెయిల్ ఆర్డర్ వచ్చింది శ్రీహరి గారికి. శ్రీహరి గారికి ఎవరిచ్చారబ్బా జామీనా? నేను. మీరా? ఇంక నేను మాట్లాడేదే ఉందే, షటప్పే కదా. ఒరే తాతారావు, మళ్ళీ ఊరి మీద పడుతున్నావు అన్నమాట. ఎల్లరా, వెళ్ళి నీ ఇష్టమైన పాపాలు చేసుకోరా. కానీ ఒక్కడి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు చచ్చిన తర్వాత నువ్వు గడ్డి తిని సంపాదించిన రూపాయలు ఒక్క రూపాయి కూడా నీతో రాదురా. ఒరే ఎల్లరా, ఎల్లు. నేను తాతారావును మాట్లాడుతున్నాను. నాకు అర్జెంటుగా 2 బుల్డోజర్లు 50 మంది పనివాళ్లు కావాలి. వెంటనే ఏర్పాటు చేసి నాకు 1/2 గంటలో ఫోన్ చేయి. ఎందుకు అవన్నీ? తెల్లవారేలోగా బాపినేడు బిల్డింగ్ ని బద్దలు కొట్టేయాలి. ఇడ్లీ మీద కోపం దోషి మీద చూపించినట్టు 20 లక్షల రూపాయల బిల్డింగ్ ని బద్దలు కొడతానంటావేంది? ఏందే తుకారాం, వికారంగా మాట్లాడకు. సకాలంలో ఏం చెయ్యాలో నాకు విడిచిపెట్టు. ఎన్నాళ్ల నుంచి మనం సంపాదిస్తున్న అక్రమ సంపాదనని వరండాల కింద గోడల లోపల దాచేసి ఉంటాడు కనుక వెంటనే ఆ బిల్డింగ్ ని బద్దలు కొట్టేసి ఆ సొమ్ము తీసుకుని విదేశాలు వెళ్ళిపోయాడు. అమ్మో, నీకు బెయిల్ ఇచ్చింది నేను, నన్ను తోసేస్తారట. నిన్నెలా మూస్తారు? నువ్వు ఇక్కడ ఉంటే కదా నాతో పాటు ఫార్మర్స్ నువ్వు కూడా అనరా. ఏం చేస్తున్నారు ఇక్కడ? కనపడ్డంలా బిల్డింగ్ పడగొట్టి ఫ్లాట్స్ కడుతున్నాం. బిల్డింగ్ ని ఎందుకు పడగొట్టడం? పోయి పని చేసుకో. సార్ 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 నమస్కారం సార్. ఏమిటా అడావుడి? బాబునేటి భవనాన్ని కూల్చేస్తున్నారు సార్. ఎవరు ఎందుకు కూలుస్తున్నారు? ఆ భవనాన్ని కూల్చేసి అపార్ట్మెంట్లు కడతారండి సార్. నీకు ఇన్ని తెలివితేటలున్నాయి కనుక నేను కలెక్టర్ అయ్యావు. ఎన్నాళ్ల నుంచో తెలియని ఆ నిధి రహస్యాన్ని మాకు తెలియపరిచి మాకు పరోక్షంగా న్యాయానికి ఈవేళ ప్రత్యక్షంగా రుణం తీర్చుకుంటున్నావు శభాష్. అప్పుడే లెక్కలు తేల్చేసుకుంటాను. నీ చేతులకు బేడీలు పడాలి, నువ్వు జైలు శిక్ష అనుభవించాలి. నా చేతులకి బేడీలు వేయించడానికి నువ్వు ఇప్పుడు కలెక్టర్వి కాదు, సస్పెన్షన్ లో ఉన్న ఒక సామాన్య మానవుడివి. ఉన్న ఉద్యోగాన్ని కూడా పర్మనెంట్ గా తీసేసే ఏర్పాటు చేయిస్తాను. తుకారాం బాసు, ఏముంది ఆగ్రహాలు? అర్థమైపోయింది కదా. సుబ్రహ్మణ్యం, నీ పెన్ను ఇయ్యా. చేతులు పట్టుకున్నట్టు తీసుకో. ఆ పేపర్లో ఉన్నదేమిటో తెలుసా? ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నువ్వే కావాలని మనస్ఫూర్తిగా లంచంగా తీసుకున్నావని, దానికి నీ భార్య మద్దతు కూడా ఉందని అందులో ఉంది. దాని మీద చిన్న సంతకం బారై మా నిధిని మేము తీసుకుని మా దారిని మేము మా నేటివ్ ప్లేస్ కి మేము పోతాం. అది తీసుకో పెన్ను పెట్టు. ఈయన అర్థాంగిని హింసిస్తే తప్ప కలం పట్టేటట్టు లేడు. కానివ్వండి, మరి ఒకసారి అటు చూడు. అవి మామూలు మేకులు కావు, పదునైన అతి భయంకరమైన మేకులు. దగ్గరగా అరిచినంత మాత్రాన బెంబేలడిపోయే అర్భకుడెవడు లేడిక్కడ. మర్యాదగా పెన్ను తీసుకుంటాను. వద్దండి, నా
ఉద్యోగ ధర్మాన్ని తప్పకండి, మీ ఆత్మాభిమానాన్ని చంపుకోకండి, వద్దండి. నేను చేసిన పాపానికి శిక్ష అనుకుని నన్ను రక్షించాలని చూడకండి. ఆ దుర్మార్గుల చేతిలో మీరు కీలుబొమ్మ కావద్దండి. శ్రీహరి, నువ్వు సంతకం చేయడం చేస్తే మాకు ఒక్కొక్క క్షణం యుగంతో సమానం. వెంటనే సంతకం చేయకపోతే నీ కళ్ళ ముందే ఈ క్షణంలో నేను ఈ భార్య ప్రాణాలు పోగొట్టుకుంటుంది. పెట్టు. ఏయ్! పోలేదా? నేటివ్ ప్లేస్ ఏ ఊరు? కడప. రాయలసీమ. గట్టి కొట్టావు. నన్ను కర్రతో కొడతావా? కర్ర తీసుకునే భయపడిపోతున్నావు. కుడికే అవుతావు తెలుసా? పడిపోతావా? అది ఫాస్ట్ బౌలర్ తప్ప. మర్యాదగా మీరందరూ లొంగకపోతే ఈ విధమని పొడి చేస్తాను.
అయ్యో ఈ నేటివ్ ప్లేస్ ఏ ఊరు ఏమండే నా కళ్ళున్నాయా పీకేసిందా వీళ్ళసారి ఈ నగరాన్ని పాటు చేస్తున్న దుర్మార్గులు. మొదటిసారి సంఖ్యలు వేసినప్పుడే నేను భయపడలేదురా ఇప్పుడేమిటి ఆఫ్టర్ ఆల్ సెకండ్ టైం ఆయనలారా ఇది ఏ యుగం కలి యుగం అంటే మా యుగం ఇంకా ఎంతో ధర్మక్షేత్రం కళ్ళు తెరిచింది. నీలాంటి నీతి పరుల మీద నాలాంటి అధికారులు దండయాత్రలు సాగిస్తున్నంత కాలం రాజ్యానికి తావులేదు. ఇక ఈ దేశం చవిచూడబోయేది రామరాజ్యాన్ని. ఎస్పీ గారు నన్ను ఏ జైలు కన్నా పంపండి కానీ నెల్లూరుకు మనం వద్దు ఏ నా నెల్ ప్లేసు పద. మంట